31 అధ్యాయము 10వ వచనం చదువుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఇది బాగా సౌండ్తో కూడినట్టుంది చూడండి. హల్లెలూయా. నాకు రావట్లేదు. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చెయ్యదు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తివంతుడా నీకు వందనాలు ప్రభువా. ఉదయకాలం నుంచి నీ బిడ్డలు నీ దగ్గర పోరాడుతున్నారు బాబు. నాయన, క్రైస్తవుడు పోరాడితేనే విజయం అన్నావు తండ్రి. నాయన, ఖచ్చితంగా నీ బిడ్డల పోరాటంలో ఈ మొదటి రోజే గొప్ప విజయం పొందుకోవాలి బాబు. గొప్ప మేలు పొందుకోవాలి నాయన. అనారోగ్యం పోవాలి, ఆరోగ్యం రావాలి. బాధ పోవాలి, ఆనందం రావాలి. చింత పోవాలి, సంతోషం రావాలి ప్రభువా. మీరే మీ బిడ్డలతో మాట్లాడండి తండ్రి. నిజంగా అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసుకొచ్చింది నాయన. తండ్రి, వాక్యమంతా గుర్తుపెట్టుకుని తండ్రి, వాక్యాన్ని ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దిగొస్తావు తండ్రి. ఖచ్చితంగా నాయన వీరితో నీవు ఉన్నావని నేను నమ్ముతున్నాను. నాతో కూడా మీరు ఉండండి ప్రభా. ఎన్నిక లేనట్టు వాడిని, చదువు లేనట్టు వాడిని కనుక ఈ స్థలములో నేను నిలబడ్డాను, కానీ మాట్లాడేవారు మీరేనాయన. మీరు మాట్లాడితేనే మా అందరికి ఉపయోగం తండ్రి. మనుషుడు మాట్లాడే వల్ల ఉపయోగం ఏమి లేదు తండ్రి. నన్ను నేను కంట్రోల్ ఉంచుకొని నీ బిడ్డలతో నాయన అయ్యా మాట్లాడుతున్నప్పుడు నాయన నేను కూడా నీ వాక్యానికి లోబడి ముందుకు సాగడానికి సహాయం చేయండి. నీ ఆత్మశక్తితో నింపండి. ఈ ఆవరణంతా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. నా పైన ఎన్ని వారిపైన నీ కృప ఉంచండి. నీ కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. చాలా సంతోషము. 5 రోజులు ఉపవాస ప్రార్థనలు నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. భాగ్యమా తలపోట అమ్మా? తలపోట ఉన్న వాళ్ళు రాలేదనుకుంటున్నాను కొంచెం ఈరోజు. ఓకే, 5కి దేవుడు బైబిల్లో చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడు. 5 అనగా మీకు తెలుసు, కృప అని. ఆమె హల్లెలూయా. మీరు వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు ఏ ప్రార్థన జరిగినా కానీ అది మనకు దేవుడిచ్చిన వరంగా భావించాలి. అర్థమైందండి? మనకిచ్చినటువంటి భాగ్యంగా భావించాలి. ఓహో, దేవుడు మనతో ఏదో మాట్లాడడానికి ఈ ఆరాధన ఏర్పాటు చేసేటేమరా అనేటి ఆలోచన రావాలి, కానీ పాస్టర్ గారి పని ఏమి లేదట్టుందిరా అనే ఆలోచనలు రావు. కానీ ఎక్కడో మనసుకు చెనక లాగుతూ ఉంటుంది నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక, లేక మిమ్మల్ని ప్రేమించాడు కనుకనే ఈ ప్రార్థనలు మీకు అనుగ్రహించాడు. ఆమేన్. ఈ ప్రార్థనలో మీరు నలగొట్టబడుతున్నారు. మరి ఎంతమంది ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇంచుమించు మీరు అందరూ ఉన్నారేమో అనుకుంటున్నాను. ఉన్నారా? నేనైతే తినొచ్చాను. హల్లెలూయా. ఏరే మీటింగ్ చూసుకుని మళ్ళీ స్థలంలోకి రావడం జరిగింది. రేపు కూడా నాకు మీటింగ్ ఉంది దాక్షారు ఆధారపేటలో. పాస్టర్ గారిని ఆహ్వానించి, కానీ పాస్టర్ గారిలో ఖాళీ లేదు కనుక నేనే మరి అక్కడ కూడా వాక్యం చెప్పాలి. తర్వాత ఎల్లుండు అర్థకట్టలో కొత్తగా మరి ప్రార్థన స్టార్ట్ చేస్తున్నామండి. అక్కడ కూడా చిన్న మీటింగ్ ఉంటుంది. పాస్టర్ గారు తీసుకెళ్ళాలి అసలని. ఆయన ఇక్కడి నుంచి రాలేరు కదా. పగల మీటింగ్ మాట ఇది. ఉదయం పెళ్లి రోజు సందర్భంగా స్టార్ట్ చేస్తున్నాం అక్కడ ఆరాధన. అర్థకట్టలు అంటే కరప నుంచి లోపలికి మాట. ఆమె ఇలాగ 4 బ్రాంచీల్లో పాస్టర్ నేను వింటున్నాను. కానీ కనుక పాస్టర్లు మనక దేవుడే. ఆమె ఆయన పిల్లల్ని అక్కడక్కడక్కడ ఉన్నారేమో, పక్షిరాజులు అయినా ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. మరి నన్ను మొదట కూడికలో దేవుడు మరి పేరేపించి కూడికలో నన్ను ఆహ్వానించడానికి ఎంతగానో కృప చూపిన దేవుడికి మహిమ కలుగును గాక. ఆహ్వానించినటువంటి మీ సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు. సంఘ పెద్దలందరికీ వందనాలు. మోసే గారు
ప్రార్థనకు వచ్చినందుకు. హల్లెలూయా. సహోదరి మళ్ళీ కూడా నా వందనాలు. సంఘశాఖల్లో ఏముంటారంటే స్త్రీలే పెద్దలు, పురుషులేం కాదు. స్త్రీలే పెద్దల కింద ఉంటారు వాళ్ళు. మనకైతే పురుషుడే అన్నీ చెయ్యాలి. ఆమేన్. చాలా వాక్యాలు విన్నాను, చాలా వాక్యాలు నేను రాసుకున్నాను. ఇవన్నీ కాదు కానీ దేవుడు మనతో మాట్లాడాలి. లియం జోసెఫ్ గారు హల్లెలూయా. చాలా ఆనందము. మీరందరూ కొంతమంది కన్నా కూడుకున్నారు. మేము నిన్న లక్షవారం శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన పెట్టాము. పాస్టర్ గారు వచ్చి మంచి వాక్యం అందించారు. తర్వాత రోజున వచ్చి ఇంకో పాస్టర్ గారు వాక్యం అందించారు, ఏలియా పాస్టర్ గారు. 2 ప్రార్థనలకి 3 ప్రార్థనకు వస్తున్నారు. అన్యుల మాట పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని ఉంటారు. వాళ్ళు నవ్వుతారు ఎంత ఈదులో, కానీ ఆ 2 ఉపవాస ప్రార్థనల ద్వారాగా 3 వ్యక్తులు దేవుడి సన్నిధికి నడుస్తున్నారు. న్యాయవారు ఫస్ట్కి నేను రక్షణ తీసుకుంటాను సహోదరు ముందుకి వచ్చారు. హల్లెలూయా. క్రైస్తవుడి పని ఆత్మను రక్షించడమే, డబ్బు కాదు. మన ఆశలన్నీ అయ్యి, దేవుడి ఆశలన్నీ ఇయ్యి, మీ పనులు మీరు చూసుకున్న పని ఎవరు చేస్తాడంటే అంటాడు ఆయన. అంతేనండి. ఆమేన్. మన పని చేసుకోవాలి, దేవుడి పని చెయ్యాలి. చాలా మంచిది ప్రియులారా. హల్లెలూయా. మీ అందరి ముందు మాట్లాడాలంటే కొంచెం భయం ఉంటుంది నాకు. ఆ మాట చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే మంచి వాక్యంలో దేవుడు మిమ్మల్ని మంచి సేవకులు ఇచ్చి పెంచుతూ ఉన్నారు. ఓకే, ఉదయం నుంచి ఇప్పటి వరకు మీరు దేవుడి దగ్గర ప్రయాసపడ్డారు కనుక ఖచ్చితంగా దేవుడు గొప్ప మేలు మీకు చేస్తాడు. ఇంకా మా జీవన ప్రకాశ్ గారు కనపడలేదేంటి? సరే, ఓకే. 1వ తారీఖు కదా మరి. వారు కూడా దేవుడి చిత్తమైతే వాక్యం అయ్యే లోపలన్నా వచ్చేలా ప్రార్థన చేయండి. మనసులో ప్రార్థన చేయాలన్నమాట. వాళ్ళ కుటుంబస్తులు వాళ్ళని, నా భర్త ఒక మాట, మా నాన్నగారు ఒక మాట అనేది, మా మామయ్య ఒక మాట అనేది, ఇలాగ మనసులో ప్రార్థన చేస్తుంటే హల్లెలూయా. ఎత్తుకో టప్పని వచ్చేస్తారు అంతే. తెలీదు, తెలుసండి. దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఆయన అది వేసుకున్నాళ్ళే అనుకుంటే ఆమేన్. అభిషేకం ఏ రకంగా ఎప్పుడు దిగి వస్తుందో మనకు తెలియదు. నిన్న ఏ వాక్యం విన్నారండి? నిన్న పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పుంటారు. ఏం వాక్యం విన్నారమ్మా? అబ్రహాము దేవుడి నిమ్మను అతనికి నీతిగా ఎంచబడును. అబ్బా, మంచి వాక్యం విన్నారు. సరే ప్రియులారా, నేను కూడా వాక్యంలోకి వెళ్తాను. కాలక్షేపం చేయను. 2:20 నిమిషాలు అయిపోయింది. పాస్టర్ గారు 6 గంటలతో చెప్పమన్నారు. 3 గంటలు ఇచ్చారండి. ఇప్పుడు చెప్పండి, అలాంటిదప్పుడుగా చెప్పడం ఎగిరి బగిరిని ఇప్పుడు చెప్పండి. నేను 3 గంటలు ఇచ్చే టైం నాకైనా. హల్లెలూయా. ఏమి ఎగరను కానీ సాపికి పోతాను. ఎందుకని మీరు కూడా చాలా నీరసంగా ఉన్నారు. ఎంత అద్భుతమైన కృప అంటే వెళ్తుంది పాట. ఉపవాసం ఎవరికైనా నీరసంగా ఉంటుందండి. నేను ఉపవాసం ఉన్నా శరీరాన్ని ఆవేశపెట్టుకుంటాం కదా, అందుకని కొంచెం ఉంటుంది. మ్యూజిక్ కలిపింది మీ పాటని. మ్యూజిక్ ఏమో గుర్రంలాగా వెళ్తుంది, పాట ఏమో ఎంత గొప్ప పాట అండి అది. మన వంటి నీచులు మనం ఇక్కడ ఉన్నామంటే ఆ మహాదేవుడి కన్ను మనల్ని చూసి ఆయన ప్రేమించి మనల్ని మన మధ్యకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇది కృప అండి. మనకన్నా గొప్పవారు ఎంతోమంది ఉన్నారు, మనకన్నా మంచివారు కూడా ఉన్నారు. కానీ ఈ స్థలంలో మనం ఉన్నామంటే, ఈ స్థలం అంటే దేవుడు స్థలములో మనం ఉన్నామంటే మహాదేవుని కృప. హల్లెలూయా. సరే ప్రియులారా, గుణవతి అయిన భార్య కోసం కొన్ని విషయాలు చూసుకొని మనం వెళ్ళిపోదాము. ఆదికాండం ఎందుకు చదివించానంటే ప్రారంభంలో స్త్రీ ఎలా వచ్చిందనే దానికోసం చదివించాను. ఆల్రెడీ మీరు ప్రార్థనలు ఇవన్నీ ఎత్తుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎత్తుకుని ఉంటారు. ఆమేన్. సరే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యును, కానీ కీడేమీ చెయ్యదు. హల్లెలూయా. ఏం చేయదు. ఇప్పుడు భార్యలు ఏం చేస్తున్నారు?
వాళ్ళ మాట పైన ఉండాలి, మగోడి మాట భర్త మాట కింద ఉండాలి. ఆమె అన్నట్టుగా ప్రపంచం ఉంది, కానీ వధువు అయితే అలా ఉండదు అనుకుంటున్నాను నేను. ఆమె దేవుడి వాక్యం రాయించింది ఈ భార్య శరీర సంబంధమైన భార్యాభర్తల కోసం కాదు, కానీ ఆత్మ సంబంధమైన భార్యాభర్తల కోసము ఈ వాక్యాన్ని రాయించాడు ఆయన. హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదట. ఆమేన్. హల్లెలూయా. ఈమె దొరకదు, ఎదుక్కోవాలి మనం. ఏం జరగదు, ఈమె దొరకదు, ఎదుక్కోవాలని చెప్తాడు. ప్రవక్త వర్తమానమే. రెండోది ఏముండదు, వాక్యం నుంచి చూపిస్తాను నేను. నా కోర్స్ తొందరగా గ్యాప్ ఉండవు కాబట్టి. ఓకేనా? ఆమె కనుక ప్రియులారా, ఈ గుణవతి గుణం అంటే ఏంటి, ముత్యం అంటే ఏంటి మనం చూద్దాం. ఆమె గుణవతి అనగా గుణవతి అయిన భార్య ఎవరో కాదు, కానీ మనమే అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఎవరికి గుణవతి అయిన భార్య అంటే మన భర్త అయినా యేసుక్రీస్తుకి, సృష్టికర్తకి. హల్లెలూయా. ప్రవక్త అంటే మనం ఏమనమా, మనం కూడా అనాలి. ఆమేన్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకి కూడా ఇచ్చాడు ఆయన. ఓకే, సరే. గుణము అంటే ఏంటి, ముత్యం అంటే ఏంటి అని చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో చూడము ఒకసారి. ఇంగ్లీష్ ఎవరైనా చదవగలను ఉన్నారా? అదే వచనం దగ్గర చదువు, త్వరగా తీయాలి. రొట్లు గట్ట ఉన్నాయి, ఎవరు ఏర్పాటు చేశారు వేళ. నేను కూడా తింటాను. తీసుకున్నారమ్మా? చదవండి. ఒక నిమిషం అమ్మా, చదవాలి, అర్థం కూడా చెప్పాలి తెలుగు. అది చదవండి, మీకు వస్తుందిలే, దేవుడు ఇస్తాడు. అంటే గుణవతి అయిన భార్య అంటే ప్రైజ్, అంటే దొరికింది, దొరకాలి, లేకపోతే ఎదకాలి. అది అర్థం చెప్పాలి నువ్వు నాకు. ఎక్కడ ఎన్నో వచ్చింది, నాకు వచ్చిందమ్మా అది. పోలు ఇలాగైతే మబ్బులాగా ఉన్నది, మీరు అసలే ఉపవాసం చేసి అదే శరీర బలహీనత ఉంటుందిలేండి ఎవరికైనా. కానీ దేవుడు శక్తితో ఇచ్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు పరలోకంలో కేకలు వేస్తున్నారు. మీకు ఎవరు ఉపవాసం లేరేమో బాబు, వెళ్ళి తినేసి వచ్చినట్టుకున్నారా అన్నట్టుగా ఉంది. ఆమె నిజంగా ఏమీ లేదు. కానీ చూడండి ప్రియులారా, వర్షిస్తాను అంటే చూడమ్మా, అక్కడ ఉందా? అక్కడే మొదట్లోనే ఉంటుంది, 2 లైన్లో 3 లైన్లో. కానీ సరే, ఓకే, అది వదిలేద్దాము. నేను మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఇచ్చిన మరి టైం అయిపోద్ది. 5 గంటల చెప్పరన్నాడు ఈయన. 6 గంటల కన్నా నేను 5 గంటలు చెప్తానండి. సరే ప్రియులారా, ఈ గుణము అనగా వర్సిస్ అనేది అక్కడ ఇంగ్లీష్ లో ఉంటుంది. ప్రవక్త ఏమన్నాడంటే, లేకపోతే ఈ ముత్యములు అనగా, ఈ ముత్యములకి ఏమన్నాడంటే ఆయన ఆ వజ్రం అని ఉంటుందట. హల్లెలూయా. గుణము అనగా, లేకపోతే వర్సిస్ అనగా విలువైనది, ప్రత్యేకమైనది. హల్లెలూయా. ఇంకో మాట ఏమన్నాడంటే శక్తివంతమైనది. గుణానికి ఇలాంటి 4 అర్థాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒక ముత్యము లేక వజ్రము, ఆ వజ్రము కన్నా విలువైనది ఏది లేదు. వజ్రాలు సామాన్యమైన వారి ఇంట్లో ఉండవు. ఒకవేళ దాచుకున్నారేమో మీరు, నాకు తెలియదు. ఒక మాదిరి అయినటువంటి జమీందారుల ఇంట్లో కూడా ఉండవు. మహాకోటీశ్వరుల ఇంట్లో ఉంటాయి. హల్లెలూయా. లేక పెద్ద పెద్ద వజ్రాలు కొనుక్కున్న దానికి ఒక కాంపౌండ్ తయారు చేసి, లేకపోతే గెస్ట్ హౌస్ తయారు చేసి అక్కడ పెట్టి దానికి పెద్ద సెక్యూరిటీ కూడా పెడుతుంటారు. ఆ వజ్రం మీద చాలా సినిమా
తీశారు. హల్లెలూయా. ఆమె చాలా విలువైనది వజ్రం. ఆమె ఆ తర్వాత ఆ వజ్రంలో ఏముంటదంటే నానా రకాలంటే అనేకమైన అందమైన రంగులు కనిపిస్తాయట. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు ప్రవక్త ఏమన్నారంటే ఆ వజ్రము కన్నా విలువైనది గుణం. గుణవతి అయిన భార్య గుణం ఏమిటండి? వజ్రము కన్నా. అంతేనా? అదే ఇంగ్లీష్ అంతేనండి. అదే ఆమేన్. ఎన్నప్పుడు అలాగే వినేసి కొద్దిగా రాసుకుంటుంటాను. చదువుతాను చెప్పి కానీ వింటున్నాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? తెరావతలు పోవాలనుకున్నాను ఈవేళ. ఎవరికే? ఎక్కడికండి? అంబాబోయ్ పోనీ క్రిస్మస్ సీజన్ కదా, చుట్టుపడి కానుకలు తీసుకొద్దాం అనుకున్నాను. ఆమె మన కానుకలు మన ఆలోచనలు ఆయనకి ఇష్టమా? దేవుడికి ఇష్టం ఏదో ఆయన ప్రజలకి ఏ ఆహారం సిద్ధపరిచాడో ఆహారాన్ని పెడతాడు. ఆమె చుట్టుపడి కానుకలో దేవుడు వర్తమానంలో చాలా గొప్ప అద్భుతమైన దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. సరే దాన్ని అలా వదిలిపెడదాం. అయితే ప్రియులారా చూడండి, అంటే వజ్రము కన్నా బంగారము కన్నా అంటే విలువైన వస్తువుల కన్నా అన్నిటికన్నా విలువైనది ఏంటంటే గుణము. ఆ గుణం ఎవరికి ఉండాలన్నాడంటే సంఘానికి ఉండాలన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గుణం కోసం ఒకసారి మనం పేతురు రాసిన 2వ పత్రిక ఆ 1వ అధ్యాయము 5వ వచనంలో కనుక పోయి చూసినట్లయితే అక్కడ గొప్ప అద్భుతమైన మాటలు ఉంటాయి. చూద్దాం. 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే ఏంటండి మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అన్యుల వలె సంఘ శాఖల క్రైస్తవుల వలె మనం ఉండడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎత్తపాటు నేడా రేపా ఎల్లుండా తెలీదు, కానీ సమీపంగా ఉన్నదన్న మట్టికి మనకు తెలుసు కాబట్టి మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే చదవండమ్మా. మీ విశ్వాసమునందు ఏం గుణం అండి? మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనము నందు భక్తి యందు సహోదర ప్రేమను యందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, మనకి ఎలాగైతే ఒక నిచ్చిన అవసరమో, మనుషులు ఉపయోగించుకోవడానికి ఒక నిచ్చిన అవసరమో, క్రైస్తవుడికి 7 మెట్లని నిచ్చిన చాలా అవసరం. ఆమేన్. క్రైస్తవుడికి నిచ్చిన అవసరం. క్షమించండి తడబడొచ్చేస్తుంది. క్రైస్తవుడికి 7 మెట్లనే నిచ్చెన చాలా అవసరము. హల్లెలూయా. ఆమేన్. ఈ నిచ్చెన చాలా అవసరం ప్రియులారా. ఈ నిచ్చెన ఏం చెప్తుందంటే సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమందు భక్తి యందు సహోదర ప్రేమ యందు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, సద్గుణము మనకుందా? సద్గుణం అంటే ఏంటి చెప్పండి? మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. నేను చూడలేదు లిస్టు, అదే నికౌంటులో చూడలేదు. ఇంకా సద్గుణం అంటే ఏంటమ్మా ప్రియులారా? అమ్మా పురుషుల్లో చెప్పండి. అయ్యో బాబు, ఇంత పెద్ద భాష గారి దగ్గర ఉండే ఏదంటారని మీకు అనుకునేది అనుకోండి, మరి మంచిదనం అనుకోండి. పోని అది ఆయన లేకపోతే వెళ్తూ వచ్చింది చర్చిలోని. హల్లెలూయా. ఆమె సద్గుణం అంటే ఒకసారి చెప్పండి. సార్ అది
అదనమాట. నలుగురు కూర్చుంటే ఏం మాట్లాడతాం? ఉం? ముగ్గురు పాస్టర్ గారి కోసం లేకపోతే సహోదరు కోసం బాగానే చెప్పుకుంటారు. నాలుగు కూడా ఏదేమంటుంది మీ బాగా పాస్టర్ గారు చెగనిచ్చేసినట్టుకునేటారు బాబు మధ్య. మన నా మాట ఎలాగన్నాడు తెలుసా? ఈ మాట ఎలాగన్నాడు తెలుసా? ఆ ముగ్గురు మనసు పాడు చేసేస్తాడు. అది సద్గుణం కాదు, దరిద్రపు గుణం. ఏం గుణం అండి అది? దరిద్రపు గుణం. ఆమేన్. ఇతరుల కోసం ఆలోచించేదే సద్గుణం. ఆలోచించారు ఎవరి కోసమనే? నా బిడ్డలో నా భార్య, నా బిడ్డలో నా భర్త. ఇది మట్టికి సంపూర్ణంగా ఆలోచన చేస్తారు. ఓకే. తర్వాత ఏంటమ్మా? జ్ఞానం. ఏం కావాలి? మా చర్చిలో అమ్మాయికి జాబ్ వచ్చింది. జాబ్ వస్తే ఆమెకి 40,000 30,000 జీతం వస్తుంది. చేసుకుంటుంది, బాగానే ఉంది. జాబ్ చేసుకుంటున్నప్పుడు ఇంకా ఉంటారు కదా ఎంప్లాయీస్, అంతేనమ్మా, ఉద్యోగస్తులు ఉంటారు కదా. అలా అన్నారంటే ఏంటి మరి పల్లెటూరు దానిలాగా ఉంటున్నావు, జ్ఞానం లేదేంటి, నీకు తెలివి లేదేంటి అంటే, నాకు తెలివి లేకపోవడం ఏంటి, నేను బాగానే ఉన్నాను కదా నన్ను. నువ్వేం చేస్తూ ఉంటావంట, నేను వర్క్ చేసుకుంటాను, ప్రార్థన చేసుకుని పడుకుంటానంట అన్నదట. పిచ్చిదానా, సినిమాలు గాడు చూస్తే జ్ఞానం వస్తుంది, నాటికలు చూడాలి, సినిమాలు చూడాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, గూట్లో రామశిలకలాగా ఉండకూడదు అన్నదట. బైబిల్ ఏం చెప్తుంది? మీలో జ్ఞానం ఎవరికైనా కొదువైన ఎడల నన్ను అడగండి అంటుంది. హల్లెలూయా. అవునా? అసలు జ్ఞానం ఇక్కడ ఉంది, అజ్ఞానం లోకంలో ఉంది. ఆమేన్. అజ్ఞానం ఎక్కడ ఉందండి? లోకంలో అజ్ఞానం ఉంది. మనుషులకి అందరికి కావాల్సింది ఏంటంటే అజ్ఞానమే. జ్ఞానం ఎవరికి అవసరం లేనట్టుగా ఉంది ప్రియులారా. కొడుకుకి తండ్రి ఏమన్నా చెప్తే ఎదురాకం. నువ్వు చెప్పేవలే అంటున్నారా? పిల్లల మాట వింటున్నారండి? నేను ఇంత చదువుకున్నాను, బీటెక్ చదివాను, ఆ టెక్ చదివాను, నువ్వు నాకు చెప్తావా? నిజమే, నువ్వు ఏ టెక్ చదువుకున్నా నీకు తండ్రి దగ్గర రావాల్సిందే. ఫీజు కట్టాలంటే ఏ తండ్రి కట్టాలి? ఆ పిడకలు అమ్ముకున్న తండ్రి కట్టాలి నీకు. ఆ కోతకి వెళ్ళిన తండ్రి కట్టాలి. నీ ఫ్రెండ్ ఎవరో కట్టరు, నీ స్నేహితులు ఎవరు కట్టరు, ఒకవేళ కట్టిన అప్పది. ఓకే. కనుక ప్రియులారా, జ్ఞానము అంటే జ్ఞానం కట్ట చదువుకున్నాం. జ్ఞానమందు ఆశా నిగ్రహము. నేను ఒక ఆశ చెప్తాను. మనకి ఈ లోకంలో చాలా ఆశలు ఉన్నాయి. నేను ఎందుకంటే స్పీడ్గా వెళ్తలేదు, ఉపవాస ప్రార్థన కాబట్టి నేను స్పీడ్గా వెళ్తలేదు. అది పాటలు అక్కడికి పోతే నేను నా మనసు ఊరుకోనేది ఏటో వెళ్తే నాకు ఆ స్పిరిట్ ఇచ్చాడు దేవుడు. ఎంత కంట్రోల్ ఉందామన్నాను. ఆమేన్. ఏమో లాస్ట్లో ఏమవుతుందో నాకు తెలియదు. నాకు తెలియదండి బాబు, చాలా కంట్రోల్గా ఉండాలనుకుంటాను నేను. నా భార్య కూడా తిడుతుంటుంది, ఏంటి అలాగే ఎగురుతుంటే అంటే నాకు తెలియదే బాబు అంటాను నేను. ఆమె ఆశీస్లాల్ గారు తెలుసా అండి? ఆశీస్లాల్ గారు వాకింగ్ చెప్పినప్పుడు ఎంత ఉద్యోగం కూడా తెలుసు. 60 సంవత్సరాలు వచ్చేసినాయి. అలాగే నేను అనాలని కదా, ఏంటి అలాగే ఎగురుతున్నాడు అనుకుంటాం మనం. ఆ స్పిరిట్ తెలియకుండా కార్యం జరిగింది అంతే. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియులారా, ఏంటన్నా ఆశ. మనకి లోకంలో చాలా ఆశలు ఉన్నాయి. ఇక్కడ రాసేదాని అర్థం వేరు, నేను మామూలుగా చెప్తున్నా. ఆమేన్. ఎన్ని ఆశలు నీకున్నా, ఎన్ని ఇష్టాలు నీకున్నా కానీ ఆ ఆశలు ఆ ఇష్టాలు దేవుడి కొరకే ఉండాలట. ఇప్పుడు రేపు 9, 10వ తారీఖులో పాలకయ్య గారి దగ్గర, పాలకయ్య గారు మా దగ్గరికి వస్తున్నారు. 2 రోజులు మా దగ్గరే కోటలు ఉంటాయి నైట్ టైం. మీరు ఎవరైనా రాగలరు? రాసి పడుతుందా? ఆహ్వానిస్తున్నాం, రండి, మీరు అందరూ రండి. తృప్తిగా వాక్య భోజనం పెడతాము, కడుపు నిండా అన్నం పెడతాం. ఇది భోజనం అనకూడదండి. ఆమె మా రోడ్లు గొతుకులు రోడ్లు, ఇలాంటి రోడ్లకి వెళ్ళి చేతండి పాస్టర్ గారు అనుకుంటారు. ఆయన వచ్చాడు, నాడమ్మ నమస్కారం బాబు అన్నాడు. ఆమె సాఫీగా ఉండవు. నా ప్రయాణంలో ఉండవు. ఓకే, రండి, తప్పనిసరిగా ఆశ ఉండాలి. దేవుడి కోసం పెట్టుబడి పెట్టండి. 200 300 అవుతుంది. పెట్టుబడి పెట్టినప్పుడు దేవుడి కొరకు పెట్టుబడులను వస్తామని చెప్పాడు కదా ప్రవక్త. మన పెట్టుబడి ఎప్పుడైతే పెడుతుంటామో దేవుడు మనకెట్టే పెట్టుబడికి పంట ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఖాళీ లేదనే పెట్టుబడి మటుకు ఎక్కువ ఉంది మనకి.
ఖాళీ మట్టికి ఉండటం లేదండి. డబ్బుల కోసం కదా బెదరు, ఖాళీ లేదు నాకు. ఏం లేదు, డబ్బుల కోసం కాదు బెదరు, ఖాళీ లేదు నాకు. ఆ ఖాళీ లేదన్నాడు, అలా పోతున్నది. దేవుడు ఏమన్నా, దేవుడి చేతిలో ఉంది. యెహోవా నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఒకటి తెలుసా మీకు, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడట యేసుప్రభు హల్లెలూయా అబ్రహాం కథ చెప్పుకొచ్చాడు కదా అందరి దగ్గరికి వెళ్ళి లాజరు అనేసి. ఆమె నేను కోడి చదివాను. ఆ కోళ్ళు ఏమిటో తెలుసా, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అందరూ ఏడుస్తున్నారు కదా, ఈయన కూడా ఏడిచాడు కదా, ఈయన కూడా కన్నీరు కార్చాడట. హల్లెలూయా కార్చదు. ఈయన ధైర్యం ఏంటి, నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ఎక్కడుందో, లాజరు దీపం ఇక్కడ ఉందంట. ఎవరి దగ్గర, లాజరు దగ్గర అది యేసులో ఉంది, యేసు దగ్గర ఉంది. అందుకనే ధైర్యంతో తీయమన్నాడు. అది ఏది రాడ్ దీని అంటున్నాడు. మనుషులు ఏమన్నారు, కంపు కొడుతుంది బాబు అంటున్నారు. ఏమన్నారండి, 4 రోజులు వస్తుంది, 4 రోజులు పట్టింది, కంపు కొడుతుంది, 74 గంటల్లో బాడీ పేలిపోతుంది, ఏముండదు అంటున్నారు. అంతే, నిజమే, అన్నీ నిజమే. హల్లెలూయా. ఆయన రాడు తీయండి అన్నాడు. ఆయన ఆమేన్. తీయండి అనగానే ఏమన్నాడైనా లాజరు ఎత్తుకన్నాడా, బాబు నాలో ఎత్తుకుంటూ అందులోకి వెళ్ళి మళ్ళీ రా అన్నాడు. ఆమేన్. ఎక్కడ ఉందండి ఆత్మ, యెహోవా దీప నరుడు ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. అందుకని లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా అంటే ఆ జబ్బు పడి చనిపోయాడు. అతను అంతే కదా, అనారోగ్యంతో చనిపోయాడు. పేతావస్త్రాలు కట్టుకుని ఇడికి నడిచి వచ్చినట్టుగా సినిమాలో చూపించారు. ఆమేన్. ఆరోగ్యమంత్రిగా బయటకు వచ్చాడు. దేవుడు మాటలో గొప్ప శక్తి ఉంది ప్రియులారా. నీ దీపం నా దీపం యెహోవా చేతిలో ఉంది. ఇక ఈ దీపంలో ఉంచాలనుకుంటే ఈ దీపంలో ఉంచుతాడు, ఆ దీపాన్ని తీసుకెళ్ళి ఆయన పెట్టుకుంటాడు. లేకపోతే ఉన్నంతకాలం మనం ఏం చేయగలం, గుణవంతురాల్లా బతకాలి, గుణవంతుడిగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుడి కొరకు ఎక్కువ ఆలోచన చెయ్యాలి, మన కోసం తక్కువ ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన కోసం ఎప్పుడైతే ఎక్కువ ఆలోచన చేసుకుంటూ ఉంటామో మన కోసం ఎక్కువ ఆయన ఆలోచిస్తాడు. మన పిచ్చోళ్ళు, మనం నిజంగా పిచ్చోళ్ళు అండి. మన కోసం మనమే ఆలోచన చేసుకుంటాం. దేవా సాయం చేయడానికి, దేవ ఇక్కడికి వెళ్తాను సాయం చేయి. ఎందుకని అంత టెన్షన్, అంత బాధ పడవలసిన అవసరం ఏది? ఈ వేసిన మోకాళ్ళు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఇదిగో ఆ బండతో మాట్లాడిపోయి అన్నాడు ప్రవక్త. వర్తమానం ఆ బండతో మాట్లాడాలిపోయి మనం మాట్లాడం. మనం గోడ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం, భార్యతో చెప్పి మాట్లాడతాం, భర్త చెప్తూ మాట్లాడతాం. ఆమేన్. ఆ బండ దగ్గరికి వెళ్ళి కానీ మాట్లాడినట్లయితే దేవుడు గొప్ప కార్యము అక్కడే నీకు గొప్ప సమాధానం ఇస్తాడు. చేయట్లేదు పిల్లలు, మనకు అన్ని తెలుసు, వర్తమానాలు తెలుసు, చెప్పిందే చెప్పినట్టు ఉంటుంది, చెప్పిందే చెప్పినట్టుగా ఉందేట అనిపిస్తుంటది. ఒక వర్తమానం 10 సార్లు బోధించాడండి ప్రవర్త. అర్థమైందండి. ఒక వర్తమానం ఎంత ఇసుకుపో, ఎంత నవ్వులేసుకో, ఇదే రా బాబు. ఆ తలపోటు వచ్చేస్తుంది నాకు, తలపోటు రాదు ప్రవర్తకోవటం, ఎందుకంటే ఆత్మ అల్లాడుతూ ఉంటది. హల్లెలూయా. మనకు మధ్యన కూడా అలాగే అల్లాడాలి ప్రియులారా. ఇసుపు అనేది కానీ కసుకు అనేది కాదు, ఎందుకో దేవుడు మాట్లాడతాడు అంతే, ఆయన ఇష్టం, ఆయన మాటలో. ఆమేన్. 10 సార్లు బోధించారంటే 10 సార్లు బోధించినా కానీ అందులో ఒక్కరు కూడా, ఆ గుంపులో ఒక్కరు కూడా మానలేదట. 10 సార్లు వాక్యం వాళ్ళకి ఇచ్చారట. 5 రోజులు ఎంతమంది మారిపోతారు, ఎంతమంది ఉంటారు సంఘాలు తెలుదా? 5 రోజుల్లోని ఆమె నిర్ణయించుకోండి, ప్రభు నేను 5 రోజుల ప్రార్థనలో నేను ఉండాలి ప్రభువా, 5 రోజుల ప్రార్థనలో నేను ఉండాలి, నాకు పలానా సమస్య ఉంది కనుక తండ్రి నువ్వు 5వ రోజుని స్వస్థపరుస్తావో మొదటి రోజుని స్వస్థపరుస్తావో నాకు సమస్య ప్రార్థనలు అయ్యేటప్పటికి పోవాలి నాయనా అని ప్రార్థన పూర్వంగా రావాలి. ఓ నిజంగా కులుశోధంతో రాకండి. హల్లెలూయా. ఓ మనసులో ఏదో లేకపోతే టెన్షన్ పెట్టుకుని రాకండి. ఓ మనసులో ఏముండు కూడా దేవుడు తప్ప, ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి మనం. కనుక ప్రియులారా, అంటే ఆశ అనేది, మన ఆశ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుడిపైనే మన ఆశ, మన మనస్సు, మన పిల్లల్ని కూడా అటువైపే తిప్పాలి, మన భర్తను అటువైపుకే తిప్పాలి, మన భార్యని అటువైపుకే తిప్పాలి. ఇరుగు పొరుగు వారు నీ మాట విన్నట్లయితే వారిని కూడా దేవుడి వైపుగా తిప్పాలి. ఆ ఆలోచన ఖచ్చితంగా చెయ్యాలి. తర్వాత ఏంటమ్మా, సహనమైన తల్లి, సహనం లేదు మనకి. సహనం
ఇది చాలా అవసరం. క్రైస్తవుడికి చాలా అవసరం ఇది. హల్లెలూయా. క్రైస్తవుడికి చాలా అవసరం సహనం. కానీ సహనం ఎక్కువ లేనోళ్ళు మనమే. నువ్వంటే కోపం, ఆవంటే కోపం, అలాగంటే కోపం, ఇలాగంటే కోపం. దేవుడు సరి చేస్తాడు కదండి, లేకపోతే క్రైస్తవ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అంత కోపం మనకి. అర్థమైందండి? దేవుడు ఎన్నికలు ఉన్నాం కాబట్టి, దేవుడు సరి చేస్తున్నాడు కాబట్టి, దేవుడు పట్టుకున్నాడు కాబట్టి. లైన్లో భోజనం ఎడుతున్నారు అనుకోండి, ఆ టైంకి పాస్టర్ వచ్చి తిన్నారమ్మ భోజనం, మీరు తిన్న మైసుకున్నమ్మా, ఈ అమ్మాయికి ఏంటన్నీ కూర ఏంటి అనేసి వెళ్ళిపోవడం కూడా ఆయన అతను వేయలేదనుకోండి, పాస్టర్ గారు ఏమన్నాడు, ఇది వేయలేదంట. హల్లెలూయా. పోనీ ఆ టైంలో వచ్చి పాస్టర్ గారు కూర సరిపోలేలా ఉంది, సరిపెట్టేయండి అన్నాడు. నేను వెళ్ళేది ఎప్పుడు కన్నామంట. హల్లెలూయా. అయితే సంఘ పెద్ద అనొచ్చు, అయితే సంఘంలో సహోదరులు కూరలు చూసి అది వండుతారు కాబట్టి అలా అనొచ్చు. నేను వెళ్ళేది ఎప్పుడు కంటే మన నుంచి ఎట్టుకుంది నా మీద ఖర్చు అంటుంది. ఆమె సహనం కోల్పోతాం ప్రియులారా మనం. చాలా క్రైస్తవుడికి చాలా సహనం కావాలి, చాలా ఓరం కావాలి. ఆమె ఓర్ము కావాలి. చూడండి 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం చూడండి, లేక 5వ వచనం కానీ చదవమ్మా. కడవరి కాలమందు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు ఏంటి? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు. 7వ వచనం చదవమ్మా. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన దేవుడు నిన్ను ఏమన్నాడంటే బంగారం అన్నాడు. నిన్ను ఏమన్నాడండి? దేవుడు పిల్లలు పేదవారైనా, ధనుకులైనా, మధ్య తరగతి వారైనా, తిండి లేని వారైనా, వస్త్రాలు లేని వారైనా బంగారం లాంటి వారంట ఆయన కంటికి. హల్లెలూయా. ఈ బంగారం ముద్దను ఏం చేయాలనుకున్నాడు? ఆయన అగ్నిలో పరీక్షించాలనుకున్నాడట. అంటే క్రైస్తవుడికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి, సహనం ఉండాలి. సహనం లేకుండా నువ్వేమి చేయలేవు. క్రైస్తవుడు దేవుడి దగ్గర ఎంత నువ్వు సహనంగా ఉంటావో అంత గొప్ప బహుమానము దేవుడి నుండి నువ్వు పొందుకోగలుగు ప్రియులారా. చూడండి చదవమ్మా. అగ్ని వల్ల అగ్ని కానీ చదువు. ఏంటండి? అగ్ని అంటే పరీక్షలు మనకు వస్తాయి. వెనక తిరుక్కో, సాతాను ఉంటది వెనకాల. ఏముంటది? వెనకాల ఉంటాడు. ఎవడుంటాడు? దొంగోడు ఉంటాడు, పిల్ల అట్టుకున్నాడు ఉంటాడు. ఆడు కానీ అట్టుకోవడానికి దొరకం మనం. కిడ్నీలు అమ్మేస్తాడు, కొల్లు అమ్మేస్తాడు, ఏమమ్మేస్తాడు. అంటే ఏంటి? కిడ్నీ సలుపులో, కన్ను బాధలో, మేకోళ్ళ సలుపులో, మక్కి సలుపులో, నడుము నొప్పులో ఏ ఏడు వచ్చేస్తాయి. వెనక చూడకూడదు. ఏమంటే శత్రుక మేచ గబెదన గోలు చూసారా? మీ కోడి తెలుసా? ప్రవక్త మన కోడి చదివాను నేను. ఆ కోళ్ళు ఏముంది తెలుసా? వీళ్ళు ఎల్లక ముందే కూర్చున్నాడంట. రాజుకి ఎప్పుడో కనిపించాడు, వీళ్ళు ఎల్లక ముందే అగ్నిలో కూర్చున్నాడంట. ప్రవక్త ఇంకో మాట ఏమంటే తెలుసా? ఆయనే అగ్గి ఉన్నాడు అన్నాడు. అబ్బాబ్బాబ్బా, ఏం మండుతుందండి అగ్గి ఇక్కడ మీ ప్రార్థన వల్ల. పొందుకోండి, అందరూనే ఆనందించండి. పోవాలా ఆ నవ్వుతోటి, ఆనందంతో అలా రోగం పోవాలంతే. ఆమేన్. ఆ అగ్గే ఆయనే. అంటే నిన్ను ఎలా చూస్తున్నాడు దేవుడు? బంగారంలా చూస్తున్నాడు. నువ్వు బంగారంలో ఉంటే నువ్వు వాడబడవు. అందుకని నేను ఏం చేస్తున్నాడు? అగ్నిలో పరీక్షిస్తున్నాడు. శుద్ధపరచు. దానికంటే మీ అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఓర్పులు ఎంత ఉందండి సహనములో. సహనాన్ని కోల్పోయావంటే నువ్వెన్ని కోల్పోతావు. మొదటి మెట్టే నువ్వు ఎక్కలేందే, చివరి కింద మెట్టేమి ఎక్కలు. ఎక్కేసి 4 మెట్ల దాకా ఎక్కేసి 4వ మెట్టు దగ్గర సహనంగానే కోల్పోయి మళ్ళీ కిందకి రావాల్సిందే. నీ గుణం అంతా పాడైపోయినట్టే. హల్లెలూయా. క్రైస్తవుడు చాలా సహనం ఉండాలి ప్రియులారా. మనకి కోపం రేపేది, సహనం లేకుండా చేసేది ఎవరో?
సాతానుడు. ఆమేన్. లేక మనలో ఉన్న ఒత్తిడి, మనలో ఉన్న బాధ, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నాకు ఇంత బాధ ఉందని మనం సహించలేం. ఆమేన్. నీ మాట ఎవరన్నా వినకపోయినా, నీకెవరు సాయం చేసినా చేయకపోయినా ఒక ఆయన సాయం చేస్తాడు. ఆయనే గొప్ప దేవుడైన యేసయ్య. ఆయన వైపు చూడండి. నీ భార్య మీద కోపించడం కాదు, నీ భర్త మీద కోపమించడం కాదు, తల్లిదండ్రుల మీద కోపమించడం కాదు. హల్లెలూయా. ఆమేన్. సహనం లేక కోపం వస్తుంది నీకు. వాక్యాన్ని డౌట్ పడడం కాదు, వాక్యం మీద వాక్యం పాస్టర్ గారు వాక్యం చెప్పేదాన్ని దానికి జ్ఞానించాలి, కానీ దానికి ఏకల తోకలు లాగకూడదు. దేవుడు ఆ రోజు అలా మాట్లాడాడంతే. దానికి ఏం చేయకూడదు, దానికి ఏం చేయకూడదు కూడా మనమేమి అలా కలిపితే నీకు ఆ అమ్మాయి మార్గం పోయిన వాళ్ళు మంట నీకెక్కడ వస్తుంది? ఇంకా ఏమవుతుంది? సాతాను మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఓరేమని పాటర్ గారు చెప్పాడు కానండి, అలా చెప్పాడు రా, బాగా చెప్పాడు. నా పేతురు గురించి చెప్పి నా కోసం తెలుసా? దానికోసం నీ కోసం ఎందుకు చెప్తాడు? లేదా ఆవిడ కోసం ఏం చెప్తాడు? ఆయనకి ఏం తెలుసు? మీ ఇంటికాడ కూర్చొని అలా చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అంతవాడిని? లేదా నీ కోసం ఎంచేపి ఎంక్వైరీ పెడతాడా? దేవుడు పెడతాడు ఎంక్వైరీ మన మీద. హల్లెలూయా. ఎందుకు పెడతాడు? జారిపోకూడదని. ఏం చేయడం? జారిపోకూడదని. ఈ జారిపోయేవై ఈ కోత ఎత్తు లేగాలని చాలా కష్టమైపోతావు. అందుకని నువ్వు జారిపోకూడదనేసి దేవుడు పెడతాడు నీ మీద ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ అంతా చేసి సేవకుడి నోట్లో పెడతాడు, లేదా హృదయంలో పెడతాడు. ఆయన ఏమో కక్కుతుంటాడు. నువ్వు వాసవుతుందిరా బాబు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు ఏమి రాకూడదండి? సువాసన రావాలి. కానీ యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చే, నన్నెంతగానో ప్రేమించి జీవజలపు ఉజ్జీవింపజేసేనే. విజయోత్సవాలతో అని ఉంటుంది అక్కడ లాస్ట్ చరణంలోని. హల్లెలూయా. ఓ నిజంగా ఎంత గొప్ప ఆయన ప్రణాళిక. ఆయన వెంకటవారు చేస్తాడు నీ కుటుంబంలో. నువ్వు చూడని పెట్లు బీవైని లేదో ఆయన చూస్తాడు వచ్చి, బాబు మనోడు అయిపోయిలా ఉన్నారా, పిల్లలతో మాడిపోతాడు రా బాబు, ఏదో రకంగా ఏర్పాటు చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నిజంగా భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. హల్లెలూయా. సహనం వల్ల ఎన్నో కోల్పోతున్నాం మనం. కోపం వల్ల ఎన్నో కోల్పోతున్నాం. సిప్పోరాకి ముక్కు మీద కోపం అంట, ఈ మోసేకి ముక్కు మీద మీస మీద కోపం అంట. అందుకే గడ్డ బొడి దగ్గర పెంచాడట. నీతో వల్లైనా బాబు తలపడి వచ్చేది గడ్డ పెరిగిపోతామే. నిజమేండి, ప్రవక్త చెప్పుకోళ్ళు ఇవన్నీ. ఇంకేం తీసుకోలేక పళ్ళకి ఇంకా లోకున్నాడు అంతే. ఏమంటాడు? ఆవిడ మామూలు మనిషి చెట్టి నల్ల తుమ్మ నాకులాంటి పిర్రలిచ్చి కొట్టిందండి. ఎక్కడ పడతాడు? ఆవిడ గ్రీకు. ఏంటమ్మా వాళ్ళు ఎవరండి? తెలుసు కదా వాళ్ళు అలాగ ఉంటారా? ఇది అంతా తక్కువ ఉంటుందా? దేవుడు అలా నిర్మించడం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇలా పెరిగితేనే ఉందంట. ఆయన మోసే భార్య మాట వింటలేదు, భార్య ఆయన మాట వింటలేదు, కానీ మోసే మాట దేవుడు విన్నాడట తెలుసా. అందుకనే దేవుడు అంటున్నాడు, మోసే నువ్వు నాకు చాలా ఇష్టం, నా ఇల్లంతా నీదే, నువ్వేం చేసుకున్నాడట. ఆమేన్. ఓ నిజంగా అద్భుతమైన వాక్యము. చూడండి ప్రియులారా, మనకు చాలా సహనం ఉండాలి. సహనం ఉంటే నీ ఇంట్లో దేవుడు అప్పుడప్పుడు నడిచినట్టుగా కనిపిస్తాడు. నీకు సప్పుడు వినిపిస్తాడు, నీ పక్కగా వస్తాడు, నీ పెద్ద మాట్లాడతాడు, నీ ప్రార్థన చేస్తుంటే ఏదో ఒక రకమైన దర్శనమిస్తాడు. కక్షతో కూడిపోయి మన ప్రార్థన చేస్తే ఉంటుంది, దెయ్యం ఉంటుంది అక్కడ. ఆమేన్. అలా చేస్తాడు భాస్కర్, మరీ కృష్ణ మమ్మల్ని అంటారు మీరు. ఏమో ఉందేమో నాకు ఏమో తెలియదు నాకు. హల్లెలూయా. ప్రవక్త కోళ్ళు ఏమన్నాడంటే, ప్రార్థన చేసి ఏసన్న గారు కూడా చెప్పారు, మన ఓసెన్ని మినిస్టర్ ఏసన్న గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఏమన్నాడంటే ప్రార్థన చేసి ఇలా చేసి ఇలాగ
విన్నారా లేదు ఈ మాట? యేసన్న గారు 700 సంఘాలు కట్టాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో జనం అందరికి ఇచ్చేసాడు. ఈయన మూడు నెలల ముందు చచ్చిపోతాడు. యేసుక్రీస్తు నామములో తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత గొప్పడు చూడండి ఆయన. తెలుసా మీకు ఈ విషయం? యేసన్న గారు అలా చేశాడు. వీళ్ళేమి తెల్లబాట్లు వేసుకుని ఇలాగ అంటున్నారు. వీళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసంలోనే లేరు. యేసన్న గారు నిజమైన బాప్తిసం వెళ్ళిపోయాడు. ఎక్కడ ఇండియాలో కాదు, ఏదో ఆఫ్రికా ఎక్కడికి వెళ్ళిపోయి తీసుకున్నాడు. కొరియా వెళ్ళి తీసుకున్నాడు. ఆమె కానీ గొప్ప భక్తుడండి ఆయన. ఆయన భక్తి ఇంకా భక్తి చేసేవాడు. వాక్యం రాత్రి పోవాలో వాక్యం చెప్తూ చెప్పడానికి వెళ్ళేవాడు. పాటలు రాసేవాడు. పాటలు అద్భుతంగా పాడేవాడు. హల్లెలూయా. ఒక దేవుళ్ళ అయిపోయాడు ఇండియాకి. దేవుడిని అవనేవాడు దేవుడు. ఓకే సరే ప్రియులారా, మనకి చాలా కోపం అనేది కోపం అనేది మనం చాలా క్రైస్తవుడు చాలా కంట్రోల్ చేసుకున్నప్పుడు మనము నిజంగా దేవుని నుండి అనేక ఆశీర్వాదాలు పొందుకోగలము. మనం ఎప్పుడైతే సహనము కోల్పోతామో, ఆమేన్, సహనం కోల్పోతామో చాలా దూరం పోతాం దేవుడి నుండి మనం. ఆమేన్. యోనా ఎవరు ఉన్నారు కదా, ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడట. వేళ వర్తమానాలు పంపించారు వరం పాస్టర్ గారు. పారిపోతున్న మనుషుడు వర్తమానం. ఆమేన్. అంటే దేవుడు మాట వినకుండా అతను ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. అంటే మనం ఎలా పారిపోతాం అంటే సహనం లేదనుకోండి, ఇసిపోచ్చేసింది అనుకోండి, ఏసుబాబులాడు ఏ బాబులాడు అంటే ఆమేన్ అంటమా లేదా? చాలా ఆ టైంలో చాలా బాధ అనిపించేసి, సిరాకు అనిపించేసి, చాలా కోపం వచ్చేసి, ఒత్తిడి వచ్చేసి ఆటోమేటిక్గా ఏం మాట్లాడుతాం మనకే తెలియదు. కానీ ఆ దేవుడు వాక్యంలో అందుకనే ముందుగా రాసి పెట్టాడు ఏమని, నీవు సహనాన్ని కోల్పోకూడదు. కోపం వస్తుంది. వాక్యంలో ఏమి రాస్తుందంటే కోపపడు గాని పాపము చేయకండి. ఏముంది? కోపంలో ఏం చేస్తా? చెల్లెమని ఒకటి చెప్తా. వింటావా? మగోళ్ళు అయితే ఏం చేస్తారు? నన్ను ఇసిపించుకో, కొడతావు, లేకపోతే తిడతావు, లేకపోతే చాలా కఠినమైన బూతు ఆడతావు. ఆమేన్. దేవుడు నీలో నివసిస్తున్నాడు అంటారా? అలాంటప్పుడు దేవుడు మనలో నివసిస్తాడా? ఆమేన్. నివసించడు అసలు మనలో ఉన్నాడు. ప్రియులారా, మన లక్ష్యవారని మీ పాస్టర్ గారు చెప్పారు, మనలో దేవుడు నివసించాలంటే ఇదంతా ఖాళీ చేసిస్తే ఆయన నివసిస్తాడట. హల్లెలూయా. లోకమంతా అందులో ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఉండడం లేడు. కనుక కోపం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిన గాక. ప్రియులారా, క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి. అగ్గివడికి శ్రమలు వచ్చినప్పుడు, నిజంగా శ్రమలు తట్టుకున్నప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి ఆ మహాఘనతను మనం పొందుకోగలము. ఆమేన్. సహనం తర్వాత ఏంటి చూడమ్మా? నీకు ఎప్పుడైతే సహనము నువ్వు సంపాదించుకున్నావో వెంటనే నువ్వేం చేయగలను? మంచి భక్తి చేయగలవు. బ్రదర్ కొత్తగా చూస్తున్నాను బ్రదర్. హల్లెలూయా. ఏంటండి మనం సహించి చాలా ఓరంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గర మంచి భక్తి చేయగలవు. నీవే ఎదుటోళ్ళకి చెప్పగలవు. నువ్వు చెప్పించుకునే వారిలాగా ఉండవు. హల్లెలూయా. మంచి భక్తి చేయగలవు. భక్తి యందు సహోదరి ప్రేమను అమర్చుకోవాలట. ఇక్కడ చిన్న సిక్కు ఉంది. ప్రవచ చెప్పేదే లేకపోతే వాక్యంలో చెప్తాను. ఆమేన్. సహోదరులకి మీకు ఎవరికన్నా గొడవలు కడ లేకుండా ఉన్నాయమ్మా? ప్రేమ ఉంది అందరికనే. మొదట ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, మొదటగా సేవ స్టార్ట్ చేశాను అనుకోండి, నేను స్టార్ట్ చేసేటప్పుడు మా బాప వచ్చేది. మా బాప దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, మనం వెళ్ళిపోవాలి. మనం ఏమి ఇక్కడ ఉండమే, మనమేమో వత్తదలేమేమి కాదు. మనం పిలిస్తే మనం కూడా వెళ్ళాలి. మా బాప తర్వాత ఇంకో నలుగురు ఎంతమంది వచ్చేవారు. నేనేదో నాకు వచ్చి స్టైల్లో పాడేవాడిని. వాళ్ళు వచ్చి స్టైల్లో ఏదో పాడతారు కదా. ఏం పాడతారు? ఇంకా మామ ఇప్పుడు ఉంటుంది మా చర్చిలో, నీకన్నా లోకన్నా నాకెవరున్నారయ్యా, నీకన్నా లోకన్నా. ఆ రోజు ఆవిడే నా గొప్ప. అర్థమైందండి? ఆ పాట కూడా పాడినోడు లేకపోతే నేనేం ఆ రోజు
వచ్చి ఆ పాట పాడి ఆ కోటలో 2 పాటలు 3 పాటలు పాడి చిన్న వాక్యం చెప్పుకొని అలా చేస్తే ఎంతో ఆనందం అనిపించింది. ఆ పాత సింగర్స్ వెనక్కి గంటేస్తాం, ఇప్పుడు కొత్త సింగర్స్ ముందు తీసుకొస్తాం. ఏలేమో మ్యూజిక్ లో కూడా వచ్చేస్తారు కదా, కొత్త సింగర్లు వచ్చేస్తారా, వీళ్ళు పాడుతుంటారు బాబు కోయిలు గొంతులు పెట్టుకుని. సూపర్. ఓకే, హల్లెలూయా. దేవుడికి మహిమ కలక, దేవుడి మహిమ కోసం పాడుతున్నాను, మీ గొప్పల కోసం కాదని నేను నమ్ముతున్నాను. ఆమేన్. సహోదరి ప్రేమ ఎటువంటిదంటే నిజంగా ఏ భేదం ఉండకూడదు పిల్లారా. ఎవరికైనా మీలో పాటలు పాడే ఆసక్తి పెద్దవారికి ఎవరికైనా ఉందనుకోండి, మీతో కోయిరి వారితో కలుపుకొని నుంచి పెట్టుకోండి. కోయిరి వారు పాడుతున్నారు కదా, కోయిలు అని కోయిరి వారు అంటున్నాను. నా భాష మా ఊరి భాష వస్తుంది ఒకసారి. అంతేనా? గుంపుగా పాడినప్పుడు మీలో ఆసక్తి ఉన్నవారు ఎవరికైనా ఉన్న ఆసక్తి పక్కన నిలబెట్టుకొని, ముసలం నా పక్కనే నిలబెట్టుకుంటావా? ఆ రోజు ఆ మాటలు సరిగ్గా పాటలు అదే ఇది స్టైల్ రాకుండా పాడినా కానీ ఆ రోజు అద్భుతంగా కూడం జరిగి ఆనందించి అక్కడ అభిషేకాన్ని అనుభవించి ఎంతో చేస్తున్న వెనక్కి గెడతాం. మనం గెడతాం కదా, అది అలా వెళ్ళిపోతుంది అంతే. అర్థమైందండి? వాళ్ళకి ఎప్పుడైనా పాట కానీ పాడతాం, మరి పాప పోస్టులు ఇప్పుడు పాడేదావిడి, లేకపోతే ఆయన పాడేవాడు అనే ఆలోచన మనకు కూడా ఇవ్వరాదు. సంఘపెద్ద గారికి ఇస్తాం మనం. సంఘపెద్ద గారు ఆయన నచ్చినకి ఇచ్చేస్తాడా, నచ్చినకి ఇచ్చాడు. కంటిన్యూగా 3 పాటలు 4 పాటలు ఉంటాయి కాబట్టి ఎవరు బాగా పాడతారో వాళ్ళకి ఇస్తారు. అంతేనండి. అందులో స్వార్థం ఏమి ఉండదు వాళ్ళకని. హల్లెలూయా. కానీ మొదట మా బాప లేకపోతే నేను ఏం చేస్తాను, నా భార్య నా కూతురు ఏం చేసేవారు, నువ్వు సేవకుడువా, నేను పిలిచాడు దేవుడు. అవునా, మేము పాస్గా దగ్గర పోతున్నా చేసుకోయితే నువ్వు వాళ్ళు నడిచి వెళ్ళిపోతున్నాం. 3 కిలోమీటర్లు నడాలి, వెళ్తారని అక్కడ దేవట్టి వచ్చేవాడు. నేను పాస్ గారు అక్కడ దేవట్టి వాళ్ళు దేవట్టేసి మేము ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ ప్రార్థన అయిపోయాక మళ్ళీ అక్కడ చర్చి వదిలిన తర్వాత తీసుకుని వచ్చేవాళ్ళు. అంత స్వార్థం లేకుండా చేసినమాట. అనలేదు. అందుకనే దేవుడు ఈ రోజు 4 సంఘాలకి ఆమేన్ 4 గ్రామాల్లో స్టార్ట్ చేసామంటే ప్రజలు ముందే 15 మంది 20 మంది 30 మందిని ప్రార్థన చేయండి. ఆమేన్. వాళ్ళందరూ దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. నాకు మేడ మీద కట్టుకోవడం కాదు, వాళ్ళ భక్తిలో కట్టాలి. ఓకే. సహోదర ప్రేమ విషయంలో చాలా ప్రేమించాలి. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పాట పాడించాలి. ఆమేన్. ఆ తర్వాత నేను చెప్తే ఒక్క నిమిషం. ఆ తర్వాత భార్యాభర్తలు చర్చకు వచ్చినప్పుడు ఎవరు బైబిల్ వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరి పుస్తకం వాళ్ళే, ఎవరి పాటల పుస్తకం వాళ్ళే తెచ్చుకోవాలి. అరే బాబా నీ నాన్నకి ఇచ్చారా ఇది అట్టుకెళ్ళి, మీ డాడీకి బైబిల్ పాటల పుస్తకం ఇచ్చే, ఓయ్ నా పాటల పుస్తకం ఇచ్చావా అని ఆయన అనకూడదు. ఏమండి మీ దగ్గర నా పాటల పుస్తకం ఉంది కదా ఆవిడ అనకూడదు. నీ భర్త వచ్చాడు లేదు నీ అటువైపు చూడకూడదు. అర్థమైందా? నీ భర్త వచ్చాడో లేదో నువ్వు అటుపైపే చూడకూడదు. నా భార్య ఎక్కడికి వచ్చింది నువ్వు నెలుక్కోకూడదు. అర్థమైందా? ఆమె ఈ ప్రేమ మనకు ఖచ్చితంగా కనపరచాలి ప్రియులారా. ఒకరికొకరు సెకండ్ తీసుకుని ప్రేమ మూతి పెట్టుకుని అనేటప్పుడు స్త్రీలే ఎట్టుకోవాలి, పురుషులే పెట్టుకోవాలి. అంతే. కొంచెం ఏమైనా బిడి ఉంటే దూరంగా ఉండండి అంతే. ఆమె దేవుడు చేయమన్నట్టు చేయాలి. మనం మధ్యలో పిల్లలు అటు ఇటు తిప్పకుండా చూసుకోవాలి. నీ భర్త వచ్చాడో లేదో వాక్యం చెప్తున్నప్పుడు ఆమె అంటాడు, అప్పుడు నీ మంచి కుదురు పడతలే అంటది కదా. నీ భార్య వచ్చింది లేదో ఆమె అంటది కదా, ఆమె సహోదరి, అప్పుడు నీ మనసు వచ్చి పెట్టాను ఇలా చూడక అంత. అంటే నీవెవరి వైపు చూడాలంటే సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి వైపే చూడాలి అన్నాడు కదా. ప్రసంగం ఏమన్నాడండి? నీవు దేవుడు సన్నిధికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో, ఎడమకైనా కుడికైనా చూడకరా బాబు, వాక్యం వైపు చూడండి. హల్లెలూయా. అటు విధంగా చూడాలి ప్రియులారా. సహోదరి ప్రేమలో ఇంకా చాలా గుణాలు ఉన్నాయి. చర్చిలో ఎవరైనా నిలబడి సాక్ష్యం చెప్పినప్పుడు
ఆ సహోదరి కానివ్వండి, సహోదరుడు కానివ్వండి, పాస్టర్ గారికి ఎలాగ తప్పదు, ఖచ్చితంగా సాక్షి చెప్పినప్పుడు లాస్ట్ అయిపోయిన తర్వాత, అమ్మా మీరు బాధపడకండి, మేము ప్రార్థన చేద్దాం. ఒక రోజు లేకపోతే మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర గొలుసు ప్రార్థన పెట్టుకుందాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం అని చేద్దాం చెల్లె అనకూడదు. ప్రేమతో, పశ్చాత్తాపముతో, నువ్వేం బాధపడకు, మన దేవుడు గొప్పడు చేస్తాడు, మనం ప్రార్థన చేద్దాం మనం ప్రార్థన చేద్దాం, నువ్వు భయపడకు, మన దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు అనేసి పశ్చాత్తాపంతో మంచి హృదయం చెప్పాలి. ఏదో ఒక రోజు నిర్ణయించుకోవాలి, సేవకుల్ని అడిగి ఆ రోజు చెప్పి అక్కడ మీరు ప్రార్థన చేయాలి. అద్భుతం చేస్తాడు దేవుడు. మన బతుకు మనం ఎలా ఉన్నామంటే, చెప్పాడు విజయ్ కుమార్ సాక్షి చెప్పాడు ఇవాళ, అంతే. లాస్ట్ ప్రార్థన ఏంటి, ప్రభు ఎవరెవరైతే సాక్ష్యం చెప్పారో వాళ్ళందరూ దీవించిన ఆయన చేసేనాయన అయిపోయింది. మళ్ళీ వారానికి కనబడుతున్నాం, శుక్రవారం రావు. హల్లెలూయా. సేవకుడు తెలిస్తే ఖచ్చితంగా సేవకుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ప్రార్థన మీరు గుంపు ఒకటే మాట. ఇంకా సంఘంలో సాక్ష్యాలు చెప్పారు ప్రభు వాళ్ళందరిది ఒకటే మాట. నేను ఎవరెవరు సాక్ష్యం చెప్పారు నాకు జ్ఞాపం లేదు తండ్రి, అది మంచిదే ప్రార్థన, నేను దాని తప్పేమి పట్టలేదు, చాలా మంచిది. అయితే ఒక సహోదరి కానీ చాలా వేదనతో చెప్పినప్పుడు, నీవు సహోదరి ప్రేమ కానీ నీకుంటే పట్టించుకుని, స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు, మీరేం భయపడకండి అమ్మ. పాస్టర్ గారు మనం అందరం కలిసి ఒక్కరోజు 1 గంట లేదా 2 గంటలు ప్రార్థన చేద్దాం, చెయ్యి పట్టుకు ప్రార్థన చేస్తాం, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అని చెప్పాలి ప్రియులారా. మనకి ఎవరింట్లో చూసిన అప్పులే, ఎవరి ఇంట్లో ఒంట్లో చూసిన నొప్పిలే. సర్వశక్తి కలిగిన దేవుడిని, పరమభోజ్యుడైన దేవుడిని కలిగి ఉండి నువ్వు అప్పు తీసుకోవు, అప్పిస్తావని అని చెప్పిన దేవుడు మనకుండగా ఎన్ని బాధల్లో మనం ఉన్నామా? ఎక్కడున్నాడు సహోదరి ప్రేమ? ఎక్కడ ఉందండి? ఇప్పుడు దాకా చేసారేమో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడాడు కాబట్టి ఈ కానించి నీ ఆత్మీయ తండ్రిని దాటిపోకూడదండోయ్. అర్థమవుతుందా? ప్రతి విషయం కూడా ఆత్మీయ తండ్రికి తెలియాలి. ఆయన మీకు అనుమతి ఇచ్చినప్పుడు చెయ్యాలి. నేను ఉండలేదమ్మా, రేపు మీరు చేసుకోండి, చర్చిలో చేసుకుంటారు లేకపోతే ఇంటికాడ చేసుకుంటారు, చేసుకోండి అని చెప్పాలి. బాబా మా ఇంటికాడ ఎడితే టీ ఇవ్వాలని, రొట్టె ఇవ్వాలని భయపడకు, ఇయ్యో బయ్యాలు ఏమి మక్కల దేవుడు నీళ్ళు ఇమ్మన్నాడు, చాలు నీళ్ళు, ఆ నీళ్ళు కూడా లేవు నీకు. పాస్టర్ గారు చెప్పినట్టుకున్నారు, మన ఆఫ్రికా దేశంలో అక్కడ బిస్కెట్లు మట్టి అంతా అరుసుల కింద చేసుకుని బిస్కెట్ల కింద తింటారంట. మనం అంతకన్నా పేదవాళ్ళం కాదు కదా. పేదవాళ్ళమా? 120 రూపాయలకి 6 చీరలు అంట. అలాంటివి కొనుక్కుందాం మరి పేదలు అయితే. ఓకే, సాయం చేయను గాక పరిశుద్ధాత్మ దేవుడా. హల్లెలూయా. 5 కోటాల్లో గొప్ప వాక్యం మీరు వినబోతున్నారు. ఈ మొదటి కన్నీతో ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలిగిన గాక. కనుక ప్రియులారా, ఈ 5 కోటాల్లో కూడా మీరు అద్భుత కార్యాలు చూడాలి. నీ సేవకుని లేక నీ ఆత్మీయ తండ్రిని దాటిపోకూడదు. ఆత్మీయ తండ్రులు లేరనుకోండి, ఆత్మీయ తల్లి గారు ఉన్నారు కదా, మా పాస్టర్గా నీరసం రారానికి నడిపించండి ఆవిడ్ని. ఎవరికి నీరసం ఉండదు? ఎప్పుడైతే ఆవిడలో శక్తి వచ్చిందంటే, సన్నంగా ఉన్నంతలో బలం ఉండదేంటి మనకి. నేను మా అన్నదమ్ములు ఉంటారు, ఎత్తారుగా ఉంటారు, బల కింద ఉంటారు. దావీదు ఎంత ఉన్నాడో కుక్క పిల్లగా ఉన్నాడు, నేనేమో నక్క పిల్లగా ఉంటాను మా ఓళ్ళు ముందు. బలం లేదా? బండి తీసుకురాలేదు నేను. ఆమె మనుషులను చూడకండి, మనుషులు ఆ హృదయంలో మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేస్తారు ఆవిడ. పాస్టర్ గారు తీసుకొస్తుంటారు కదా, పట్టించుకుంటారు మీ పాస్టర్ గారిని అమ్మనా అసలనే. అలా పాస్టర్ అమ్మ గారు అంటున్నారా, అత్త బత్త అంటున్నారా? పాస్టర్ అమ్మ గారు అంటున్నారండి, అత్త బత్త అంటున్నారా? ఆవిడ పాస్టర్ అమ్మ గారు. ఖచ్చితంగా ఏం చేయాలి మీరు? పాస్టర్ అమ్మ గారు అనే పిల్లలే.
మయా మయా వదిలేయండి. ఆయన దైవజనుడు. మా అక్క ఉందా, మా పెద్దక్క ఉంది కరప. ఎవరు లేకపోతేనే ఒరే బాబు అంటది. ఎవరన్నా ఉంటే పాస్టర్ గారండి పాస్టర్ గారు అంటది. ఎవరన్నా సంక్రాంతికి మోసింది మా అక్క. ఇంత లావు ఉండేవాడురా నువ్వు, ఇక్కడ బక్కలాగా ఎడుతున్నావు అంటది ఆమె. అలా అక్క మా మామయ్య ఎత్తురండి పాస్టర్ గారండి బాబు ఎప్పుడు వచ్చారండి అంటాడు. మా మాయకి ఏంటది చుట్ట కాదు పెద్ద కోపం. ఆమె అంటే దైవజనుడిని ఏం పిలవాలి? మా లాయర్ గారు ఉన్నారా, మేమందరం ఏమనాలి? అండి అనాలి, గోంగారు అనాలి కదా అనుకుంటుంటారు మనసులో. సొంతను కూడా అండి అనాలా? ఆమె ఖచ్చితంగా అండి ఏమనాలి? అన్నయ్య గారు అనాలి. ఒరే అలాగే ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా పెద్దోళ్ళు వచ్చినప్పుడు అనే గట్ట ఫీలింగ్ పెడుతూ ఫీలింగ్ వస్తుంటుంది అని ఏదో చెప్తుంటాడు కథ ఆయన. ఓకే, గౌరవించడం మనకు మంచిది. ఇవన్నీ మాటలు ఎలాగున్నాను. హల్లెలూయా. క్రైస్తవుల్లోంచే గౌరవం నేర్చుకోవాలి ప్రియులారా. అట్టి విధంగా మారాలి. ఆమేన్. సహోదరు లేకపోతే సహోదరు గారు లేకపోతే సహోదరు గారు ఉన్నారు కదా, పాస్టర్ అమ్మ గారి సలహా అడగండి. హల్లెలూయా. తిరిగి వచ్చి నా అనుకుంటుంది మా చెల్లమ్మ. ఏమో చెల్లమ్మది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాక్యం అలా ఉంది, నేను చేయలేను. మరి సేవకుని ఏది దాటి పోకూడదు. అలా చెయ్యండి మీరు, సమస్యలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఇంకో ప్రమాదం ఉంది. అలా చేసి చెల్లెని బియ్యాలి ఏదైనా చదివే వాక్యం. స్త్రీలు చెప్పొద్దన్నారు కదా పాస్టర్ గారు చెప్పొద్దన్నారు కదా, బైబిల్ చెప్పొద్దు తెలిసిలే ఏదో చదువుకుపోతే ఎలాగా అని వాక్యాలు మొదలెట్టకన్నా. స్త్రీలారా ప్రార్థన వరకునే మీకు మీరు వాక్యం చదువుకోవాలంటే సేవకుడు ఫోన్ చేయండి, ఆ టైంలో అక్కడ ఉంటాయని చెప్తాడు. లేదంటే ఆయన ఫోన్ చేసి చెప్తాడు ఏదో చదువుకోమని, అప్పుడు చదువుకోండి. అర్థమైందా? రొట్టెల కోసం, పాలు కోసం, టీ కోసం బాధపడకని మీరు ఎట్టుకున్నాడు. నాకు ఫోన్ చేసి నేను ఎక్కడ మీ ఏరియాలో ఆ ఏరియాలో ఫోన్ చేసి పూర్వం చేస్తాను. హల్లెలూయా. అంటే అంత లేనోళ్ళు పెట్టండి. మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే పురుగొలుపుతున్నాను అంతే. నేను ఇస్తానా? నేను ముందే దొంగోని, నేను ఇవ్వను. మీరు ఎట్టుకుంటానంటే వచ్చి తినేసిపోతాను. హల్లెలూయా. అంటే సహోదరు ప్రేమ, ఇంత ప్రేమ ఉంటేనే నీ సహోదరు ప్రేమగా గుర్తించబడతావు, లేకపోతే గుర్తించబడలేవు. ఆ తర్వాత మాట ఏంటమ్మా? దాన్ని వదిలేము ఇంకా అక్కడ. ఎప్పుడైతే సహోదరి ప్రేమ నీకు వచ్చిందో నీకేం పుడుతుంది? దయ పుడుతాడు. దయ ఔర్చుకుంటేనే దయ పుడుతుంది, లేకపోతే దయ పుడదు. మన దయలు కాదు, మన దయ కాదు, దేవుని దయ మనలో ఉండాలి. ఈరోజు భిక్షగాలు వస్తే పామన్నం బయటికి ఆయాలా. మీ పాటగారికి వస్తేనా అమ్మా సరోజన ఉన్నావా అమ్మా అనుకో, ఎవడొచ్చింది అంత మమ్మల్ని అనుకో. ఏంటి దేవుడు చెయ్యి ఏమన్నాడు? దేవుడు చెయ్యి ఇవ్వడానికి ఖర్చు కాదట. నీకు ఇచ్చే దాంట్లో దేవుడికి ఇవ్వడం నువ్వెందుకు లాగేస్తావు? దయ లేదా నీకు? ఎంత ఖాళీ లేకపోయినా సరే ఏదో చేతులు కడుక్కుంటావో తుడుచుకుంటావు, ఏం చేస్తావో నీకున్న దాంట్లో ధర్మం చెయ్యి, లేకపోతే లేదు. ఎవరైనా నీ సాయం కోరి వచ్చినట్లయితే వారికి నువ్వు చేయలేకపోతే చేసే వీళ్ళు చూపించు. హల్లెలూయా. బాబోయ్ నేను ఆమె ఉంటే నా మెత్త మీద ఆమెలు కూడా తలపోటండి. వాడు ఇల్లు రాని చేసుకున్నాడంట. ఆమె గొడవ రాత్ర బాబోయ్ అనుకున్నాను. ఆమె ఇల్లే 2 అంతస్తులు ఇల్లు రాని చేసుకున్నాడు. ఎంత ధైర్యం ఉండాలి బాబు. అల్లిపోయాను నేను ఇంకా. ఈ బాబు అనిపించింది. చిన్న సందు రాయించుకోలేకపోతున్నాను మా అన్నతోటి. నేను భయవేసేస్తుంది. అడుగుదామంటే ఇల్లు రాని చేసుకున్నాడంట. 2 అంతస్తులు ఇల్లు, 1,30,00,000 ఎంత ఖరీదు చేస్తాడు మా ఏరియాలో. ఇక్కడైతే 4 కోట్లు 5 కోట్లు ఉంటుంది కాకినాడలో అయితే. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? గనుక దయ మనకు ఉండాలి. ఏముండాలి? దయ. ఏ దయది?
దేవుని ప్రేమతో కూడిన దయ మనకు ఉండాలి. ప్రవక్త ఏమన్నారంటే ఇంకా లోతుకెళ్ళి హృదయపూర్వకమైన దయ ఉండాలంట. పైపైన దయకి పైపైన దయ ఉంటది. హల్లెలూయా. కనుక ప్రియులారా, దయ ఉంది మీకు లేదా? దయ ఉంది. దయని ఇంకా పెంచండి. ఆమేన్. నేను వెళ్ళేటప్పుడు 4 ఏళ్ళు ఇవ్వాలి మీరు. మీ దయ ఎంత ఉందో చూస్తాను. ఆమె తర్వాతమ్మా ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఈ మెట్లన్నీ నీకు కలిగి నీ విస్తరించిన ఎడల, అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులైనను నిస్పరులైనను కాకుండా చెయ్యును. అంతేనమ్మా? చెయ్యనా? హల్లెలూయా. ఏం చేస్తాయి? ఇవన్నీ మీకుంటే సోమరులుగా మీరు ఉండలేరు. దయ లేని వారిగా మనం ఉండలేము. కరుణ లేని వారిగా మనం ఉండలేము. ఆమేన్. ఓ యేసుక్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను అమూల్యంగా మార్చేస్తుందట. మనం ఆయన కోణం అంతా అదే, ఇంచేపు అదే చెప్తాడు. నాకులా మారాలి, నాకులా మారాలి. ఆమేన్. మా అత్తగారు ఒకసారి చట్నీ చేసింది ఇడ్లీలోకి. ఇడ్లీ పెట్టుకున్నాను, చట్నీ ఏదండి అన్నాను. అక్కడ ఉంది వేసుకుని అల్లుడు గారు అని వేసుకుని ఇలా వేస్తుంటే మిరగాయలు వస్తున్నాయి. మిరగాయలు, కరివేపాకు ఎన్నో. ఇదేం చట్నీ అని అన్నాను. ఇదే చట్నీ అలాగే నచ్చుకు తినాలంటే ఆవిడ, పెద్ద ఆవిడ. ఇదేం చట్నీ, నాకు సగం కోల్పోతున్నాను. ఇంకా ఈ చట్నీ ఎక్కడన్నా ఉందేమో తడుముకుంటున్నాను. చట్నీలో లేదది, అసలే ఉడికి ఎక్కువ. నాకు వచ్చేస్తుంది అంతలోకి మా ఇప్పుడు వచ్చింది చట్నీ ఏది బుజ్జానన్ను. లేదా మా అమ్మ చేసింది కదా అంది. ఏదంటే ఇదిగంటే మిరపకాయలు, ఎన్ని మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అలాగే ఉన్నాయి. చట్నీ కనీసం కారపొడిలో కూడా లేదు. వాళ్ళు మిరగా నంచుకుని ఇలా కొనుక్కుని తింటారంట. నాది వెళ్దా? మనం ఏమి ఇలా నంచుకుని అమ్మని తింటాం మిరగా. అప్పుడు ఆ కూతురు ఎవరో పడ్డరు తెలదా? అప్పుడు మిక్సీ పెట్టి చట్నీ పెడితే తినమాట. మిక్సీ పట్టాలి మనం. హల్లెలూయా. మిరగాయలాగా, తొక్కల్లాగా, కరివేపాకులాగా, మిరగాయ, పచ్చిమిరగాయ, శనగపప్పులా ఉంటే తినలేము. అలాగే దేవుడు మనల్ని కూడా అలాగుంటే వాడుకోలేడు. రాత్రికి వచ్చినది కానీ నా బతుకు బట్టబయలు చేస్తావు పెట్టని అంటే పైన ఉంది ఆవిడకి నాకు పడతావు ఖచ్చితంగా వచ్చేస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ గుణాలన్నిటినీ కలిగి ఉన్నప్పుడు మనలోకి సద్గుణం అనే ఈ గుణాలన్నీ కలిగి ఉన్నప్పుడు ఓ గుణవతి, ఆ గుణం అనే శక్తి మనలోకి వస్తుందట ప్రియులారా. హల్లెలూయా. ఈ గుణం అనే శక్తి మనలోకి వచ్చినప్పుడు మనం ఎంత బలహీనులమైనా గొప్ప కార్యం చేస్తుందట. దీనికి లింక్ ఏం పెట్టాడంటే లోకాసు వార్త 8వ అధ్యాయం 46వ వచనంలో రక్తస్రావం గురించి పెట్టాడు. చూడండి 8వ అధ్యాయం, లోకాసు వార్త 8వ అధ్యాయం 46వ వచనం. త్వరగా యేసు ఎవడో నన్ను ముట్టుకున్నాడు అన్నాడు ఆయన. చూసారండి, యేసు ఎవడో నన్ను తాకాడు, నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ప్రభావం అనగా ఏంటి? శక్తి వెళ్ళిపోయిందట. ఆయనలో ఉన్న ఏంటంటే గుణాన్ని 12 సంవత్సరాలు పెట్టించి రోగంతో పోట్లాడుతున్నాడు. డబ్బంతా అక్కడెక్కడ కూర్చి పెట్టేస్తావు. ఆ హాస్పిటల్ తిరిగా, ఈ గుడి తిరిగా, ఆ గుడి తిరిగా, అక్కడ కానుకలు ఇచ్చావు, ఇక్కడ కానుకలు ఇచ్చావు, గుండెలు గీయించావు, మెట్లు బొట్లెట్టావు. ఇప్పుడు నాకు వచ్చేది నా దగ్గరికి వచ్చి ముట్టుకుంటే నేను చేస్తాను అనలేదు, సర్దుకొని వెళ్ళిపోయిందంటే అంతే. ఆయన గర్విష్ఠ కాదు, పక్షపాతం లేనోడైనా, హల్లెలూయా, హృదయం ఉన్న దేవుడైనా ఓ ఏమనలేదు. ఎప్పుడైతే తాకిందో ఎత్తి వెళ్ళిపోయిందంట శక్తి. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా,
ఎప్పుడైతే ఆ సహోదరి మనకు అందరికి తెలిసిన స్టోరీ కదా ఇది, 12 సంవత్సరాల మధ్య బాధపడుతుంది, యేసు కోసం ఉంది, ఆమె సావు బతుకులకి దగ్గర అయిపోయింది, ఇంకా చచ్చిపోయే స్థితికి వచ్చింది. ఆ స్థితిలో ఒక నిర్ణయం తీసుకుంది, యేసు కోసం ఏంది, యేసయ్య గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడని, గొప్ప గొప్ప స్వస్థతలు చేస్తున్నాడని వింది. ఈ రోజు చాలా మంది వింటారు కానీ పాస్టర్లు డబ్బులు తెప్పేందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు. ఏండి నాకు 40,000 60 నెలకి, ఇప్పుడు నేను సేవ అంటే 2015 వదిలేసాను నేను పనులు, అప్పుడే 40,000 సంపాదించేవాడిని నేను, నెలకి 40,000 సంపాదించేవాడిని. ఇప్పుడు ఎంత ఉంటుంది, ₹1,00,000 సంపాదించి ఉండేవాడిని నేను. ఆమె ఇప్పుడు నాకు ఇప్పుడు సేవలు ఏమవుతుంది, ఏ రోజు బతుకు ఆ రోజే. ఆమె ఇందులో ఉన్న తృప్తి ఓ గొప్ప తృప్తి అండి బాబు, నాకు చాలా తృప్తి. నలిగిపోయిన ₹10 కానీ చూసి ముద్దెట్టుకుంటాను నేను, దేవా నాకు ఈ కాగితం నేను పోషించబడ్డానికి ఈ రూపాయిని పంపించేవా తండ్రి. హల్లెలూయా. అది ఆ సేవకులు మేము. ఆమేన్. సరే అది అలా వదిలిపెట్టదు. ఓకే, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ కోసం మనం అంతా తెలుసు, అమ్మ మొత్తం అంతా చచ్చిపోయే స్థితికి వచ్చింది. ఆమెలో ఒక దృఢ నిర్ణయం తీసుకుందంటే ఏంటి ఆ నిర్ణయం అంటే, చచ్చిపోయినా పర్వాలేదు నేను యేసుని కలవాలి. మొదట ఆలోచన యేసుతో ప్రార్థన చేయించుకోవాలి, యేసయ్యతో మాట్లాడాలి, నా బాధ అంతా చెప్పాలి. సోతుంది జన సమూహం వేల మంది అమడిస్తారు. ఎక్కడుంటది అరాకొర అనారోగ్యమంతులు కూడా ఆయనంటే పడుతున్నారు. ఎవడ బాధ ఆడిది, నేను ముట్టుకున్న రాగం తగ్గిపోతేమో, నన్ను ముట్టుకున్న రాగం తగ్గిపోతేమో, ఎవరి బాధ ఆల్ది. అందరూ ఆయన ఎమ్మడానికి 12 మంది శిష్యులు తప్పించి అందరు రోగులే. ఆమె అందరు సమస్యలు ఉన్న వాళ్ళే. ఎవరిస్తారు దారికి, ఎవరిస్తారు? ఆమేన్. చూసింది గుంపు, ఎక్కడ అవకాశం లేదు. అప్పుడు అనుకుందన్నమాట. ఆమె ఏమనుకుందంటే, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు. మహిమ కలుగును గాక. దేవుడి నామం తప్పలు కొడదామండి. ఇటువంటి దృఢమైన నిర్ణయాలు మనకు రావాలి ప్రియారా, బలమైన నిర్ణయాలు మనకు రావాలి. పాటర్ గారు ఎత్తేసి ఊపితేనే తెక్కితే అనుకోకూడదు. ఏటి మీద ఇదో బేమ కొంతమందికి. మన్నోడు చూసాను బాబు, చెప్పండి నా టైం అయిపోతుంది. కొత్త వెరైటీ వాడది, ఇంకే వెరైటీ ఆడు ఇలా కట్టినాడు. ఇలా కానీ పిల్ల, ఈ పిల్ల అంటే ఆ పిల్లలు పడిపోయి, అయ్యి బాబు ఇదేం స్పిరిట్ నాయన, ఇదేంటి నేను రాత్రి పాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎక్కడ మాకు కొంచెం కాలు కూడా కదులుతలేదు అనుకుంటున్నాను నేను. ఏం కదులుతలేదు. ఒకవేళ నేను కూడా చేద్దామని ఇలాగ అందేటప్పటికి చెయ్యటకరని అన్నాడు. ఆమేన్. కనుక ప్రియులారా, ఎప్పుడైతే ఆ సహోదరి వస్త్రపు సెంగన్న ముట్టుకోవాలి, ఆమె బతకాలని కాదు, చచ్చిపోయిన పర్లేదు సెంగ ముట్టుకుంటే. ఆమేన్. ప్రయాణించడం మొదలెట్టిందంట ఆమె. ఓ తోల్తా పాల్తా రేగుతా ఓ మొదలు పెట్టిందంట. జనంలో ఎవరు వెళ్తారు, ఈవికి అవసరమే ఏదో బాధ ఉంది ఈవికి. అమ్మ సహోదరి పేరేం పేరు? చిన్నారి గారికి ఏదో చిన్నారి గారు వెళ్తలేదు. మీ పేరుని నాగబాబు గారు తిరిగి నేను ఎప్పుడు నేను బోలు బాధలు అడిగాను. ఈయన అలాంటి మనసులో కనబడి చెయ్యాయి కానీ మంచి మనసులో కనబడుతున్నాను. ఆమె మొత్తం మీద దేగుతుంది, పడుతుంది, లేతుంది పడుతుంది. ఎవడైనా ఎత్తలేదండి, ఎవడైనా ఎత్తారా? నాకు తలపోటే, నాకు పొన్ను బాధ, నాకు కొడుకు బాధ, నాకు గ్యాస్ట్రిక్, నాకు గుండు బాధ. ఎవడైనా ఎత్తాడా? ఆమె అప్పుడు అందంట సహోదరి ప్రభత్ చెప్పిన మాట, అయ్యా 12 సంవత్సరాలు మట్టించి ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నాను అయ్యా, చాలా బాధలు ఉన్నాను. నేను బ్రతకాలని కాదు, ఆ దేవుణ్ణి ముట్టుకుంటే ఆ రాజ్యంలో ఉంటాను ఒక ఆశ నాకు. నేను దానికోసం ప్రయాసపడుతున్నాను అయ్యా, కొంచెం సాయం చేయండి నాకు గారు,
కొంచెం సాయం చేయండి. మోసే గారి భార్య గారు ఇలా సాయం చేసుకుంటుంటే వాళ్ళందరికీ రోగాలను పోరే బతుకులాడుతుంది అనేసి ఆ ప్రేమ గుణము చూసి, ఆ అద్భుత గుణం చూసి ఎప్పుడైతే వాళ్ళందరూ చోటిష్టం మొదలు పెట్టారో దారి అయ్యిందంట. అప్పుడు ఈమె దేక్కుంటూ ఈమె ఏమిటండి, ఎలా ఉంది? ఈమె బలహీనురాలు, శక్తిహీనురాలుగా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్ళి అలా జాయిగా నడుచుకుంటూ వెళ్ళి ఇలా ముట్టుకుందంట వస్త్రం. వెంటనే శక్తిహీనురాలలోకి గొప్ప శక్తి వచ్చేసింది. హల్లెలూయా. అప్పుడు ఆమె శక్తిహీనురాలు కాదు, శక్తివంతురాలు. అంటే గుణములో అంత శక్తి ఉంటుందని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు గుణములో, ఒక స్త్రీ గుణములో లేక అద్భుతమైన గుణములో అంత శక్తి ఉంటుందని చెప్తాడు దేవుడు. ఎప్పుడైతే ఆ స్త్రీ ముట్టుకుందా ప్రియులారా, ఆమె బలహీనురాలు, రోగి, చచ్చిపోయే స్థితిలో ఉంది. అయినప్పటికీ ఆ వస్త్రాన్ని ఎప్పుడైతే ఇలా తాకిందో, ఇలా పడేసుకోలేదు అని ఎలా పట్టుకోలేదు కానీ ఏం చేసింది, జస్ట్ తాకింది. ఈ టచ్లు కూడా కాదు, ఈ టచ్లు కాదు. క్షమించండి బాబు. ఆమె టచ్లు కాదు, వధువులో టచ్లు ఉండవు. వధువులో పలుకుబడిన మాటే మూల విత్తనం. ఆ మాటతో స్వస్థత వచ్చేలంతే. హల్లెలూయా. టచ్లు ఉండవండి. ఇలా తాకింది. వెంటనే యేసయ్య నిలిచాడు కదా. నాలోంచి ఎవడు నన్ను తాకాడు, నాలో ప్రభావము వెడలి వెళ్ళిపోయింది అంటాడు. ఆమె 12 సంవత్సరాల మట్టించి ప్రవర్తన ఏమన్నాడంటే, 12 సంవత్సరాల మట్టి గర్భములో ఆ వ్యాధి కలగజేసి ఆమె కణాలు, ఆమెలో పుడుతున్న రక్తం అంతా దెయ్యము విడిపోయి తాగేస్తుందంట. ఎప్పుడైతే దేవుడి యొక్క సంగు ముట్టుకుందో రైవనకెళ్ళి ఆ దెయ్యాన్ని తాకినప్పుడు ఆ దెయ్యం ఆమె వదిలిపెట్టిపోయిందంట ప్రియులారా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటంటే నా దెయ్యం పారిపోయిందంట. ఈ రోజు నువ్వే ముట్టుకున్నావు, ఈ రోజు కూడా ముట్టుకునే అవకాశం ఉంది. నేను కూడా నడితే ముట్టుకునే అవకాశం ఉంది కదా. ఇదిగో దీన్ని ముట్టుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది చదువుతున్నారు వీటిని? ఎంతమంది చదువుతున్నారా? ఏ వర్తమానం చదివారు ఒకసారి చెప్పండి నాకు. చెప్పరు. హల్లెలూయా. ఈరోజు మనకి దేవుడు చెడింది ఇదే వస్త్రపు సింగు. హల్లెలూయా. ఈ వస్త్రపు సింగు మనం ఎప్పుడైతే తాకి మనలో హృదయం ఎట్టుకుంటామో ఖచ్చితంగా మనలో కూడా శక్తిహీనులమైన మనల్ని కూడా శక్తివంతులుగా మార్చేస్తాడు. ఆమేన్. అలాగే ఏమన్నాడంటే ఆ కథ చెప్పుకుంటూ వచ్చి, అమ్మా నా ప్రజలు నిన్ను చాలా గుణవంతురాలు లేకపోతే యోగ్యురాలు అని అన్నారనేసి రూతు గ్రంథము 3:11 వచ్చింది చూడండి. చూడాలి. ఈ స్టోరీ టైం చాలదనుకున్నాను నేను. ఏమన్నా నిన్ను బుద్ధి అవుతుందా, నేర్చుకుందా? రోజు ఎలాగ ఉంటుందా? 5 రోజులు బాడాలి మీరు. రోజు అయిపోయింది. మేఘస్తంభం దిగి వచ్చేయాలి మీ మధ్యకి పగలో. ఆ కార్యం జరగాలి. దేవుడి కోసం పోరాడుతున్నాం మనం. హల్లెలూయా. తీసారమ్మా తీయండి. ఋతు గంధము 3:11 వచ్చి ఇది ఈ స్టోరీ చెప్పిన. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు నేను చేసేదను. ఏమన్నారండి? నీవు యోగ్యురాలు అని నా జనులందరూ అంటున్నారట. ఆమేన్. చిచ్చుకుపోతున్న మనల్ని ఏమనాలి ప్రజలు? ఒకలేమో టీబీలాడి జాకెట్లేసి పోతారు, ఒకలేమో అంత కప్పటికి వస్తారు, ఒకలేమో టైర్లాంటి సౌలు ఎట్టుపోతారు. ఎవరి బిడ్డలో మనం? ఆడపిల్లలకైనా లెగ్గిన్లు మాకు లేవనేసి మగవాళ్ళు కూడా లెగ్గిన్లు వేసుకుంటున్నారు. క్రైస్తవులు స్త్రీ వస్త్రములు పురుషుడు ధరించకూడదు. పురుషుడు వస్త్రములు
ఎలాగంటే నీ యోగ్యురాలని, ఓ వధువా నీవు ధన్యురాలు. ఓ సూపర్. ఆమేన్. ఇక్కడ మంచి స్టోరీ ఉంది, నేను దాన్ని చెప్పి ముగిస్తాను పిల్లరా. చూడండి ఈమె యోగ్యురాలనేసి జనులందరూ అనుకుంటున్నారు. యోగ్యం అనగా గుణం. ఆమేన్. ఈ రూతులో కూడా మంచి గుణం ఉంది. హల్లెలూయా. ఈమె గుణం వీళ్ళ కోసం మనకు తెలుసు. నయోమి, ఎలోమెలిక్ అండి, ఎలామెలిక్కు, నయోమి, వీళ్ళిద్దరు దంపతుల పేర్లు, ఒకటి ఆరాధన, ఒకరు రమ్యమైనది లేక ఆనందం. వీళ్ళిద్దరు కడుపున ఎవరు పుట్టారంటే కిలియోను, మహులోను, కిలియోను. ఒకరు రోగి, ఒకటి చీకటట. నేను ఇక్కడ రాశాను, మీరు ఎక్కడ ప్రశ్న వేసిన వాళ్ళు ఏమన్నా ఉంటారా బాబు అనేసి. తెలుసు ఆ టైంకి గుర్తు రాకపోతే నేను ఏం చేయగలను. ఎటండి ఒకరు రోగి, ఒకరు చీకటే, ఇద్దరు జబ్బోళ్ళే. ఆరాధన ఆనందం కడుపున ఎవరు పుట్టారు? చీకటోడు జబ్బుడు పుట్టిండి. వాళ్ళు పుట్టుండకపోతే ఈ రోజు మనం పుట్టమంటే ఇక్కడ ఇంత కథ ఉంటుంది. ఎప్పుడైనా చెప్పుకుందాం. ఓకే. మహులోను చనిపోయాడు. క్షమించండి, ఆయన ఏంటి ఆరాధన పేరు? ఎలీమెలెకు చచ్చిపోయాడు. మహులోను చనిపోయాడు. కిలియోను చనిపోయాడు. ముగ్గురు స్త్రీలే మిగిలారు. ఆవిడ అత్తగారు ఏమన్నా స్టోరీ మనకు తెలుసు. అత్తయ్య గారు ఏమన్నారు? అమ్మా నేను ముసలిదాన్ని అయిపోయినా నా పెళ్లి అయ్యే అవసరం లేదు కనుక మీ ఇద్దరు కన్నికలుగా ఉన్నారు కాబట్టి మీ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయి వివాహం చేసుకుని చక్కగా జీవించమని ఆమె నిజంగా చెప్పిందంటారా లేకపోతే వీళ్ళ మీద ఏమన్నా రాడుసిందంటారా? నిజంగా చెప్పిందంట. వధువు మాట నిజంగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. చెప్పినప్పుడు వార్పాకు హృదయములో మీ ఉంది కదా బీచ్, ఇక్కడ అలా పొంగేస్తుందంట. అన్నది వచ్చేసిందండి. మొక్క ఎలా ఉంది? నాగలగా ఆనందంగా ఆవదంలా పెట్టింది. లోపడేమో కెరటాలు గంతులే చేస్తున్నాయి. అమ్మ ముసల్దానం నీకు వందనాలే బాబు అని. ఆమె కానీ రూతుకైతే చింతగా ఉందట. రూతుకి చింత, ఇంత గొప్ప అత్తగా నేను కోల్పోయాను. ఇశ్రాయేలు దేశంలో నా భర్త కొరకు నేను బతుకుతాను. ఎక్కడ బతుకుతాను? నా భర్త నేను బతుకుతాను. నా భర్త యొక్క జనుల మధ్యన పాస్టర్ గారు చెప్పినట్టుగా నేను బ్రతుకుతానంటుంది. అందుకే అంది నా దేవుడే. ఇవన్నీ మనకు తెలుసు. ఆమేన్. మొత్తం మీద అక్కడ చక్క పెట్టుకుని ఎక్కడికి వచ్చేసారు? ఇశ్రాయేల్ దేశం బెత్లెహేమ్ అంటారండి దాన్ని. బెత్లెహేముకి వచ్చేసారు కానీ అందరూ అది ఇది అన్నారు కానీ వాళ్ళు తిన్నెట్టినోళ్ళు ఎవరు లేరు. అత్తగారిని పెంచడానికి పరగేరిందంట. ఎవరిని పెంచడానికి? అత్తగారు చచ్చిపోతే ఆస్తి అంతా రాసుకుందామని మనోళ్ళు ఉన్నారు. అలా ఉన్నారండి. అత్తగారు చచ్చిపోతే అత్తగారు లేదు చిన్న బల కుర్చీ వేసుకునేది ఊతుంది అనుకుని ఇలా ఇంట్లోనే ఊగే అన్నాళ్ళు ఊగుతావా నువ్వు చచ్చిపోయాక నాదే ఇలా ఇవాళ కుర్చీలు వస్తున్నాయి కదా ఇలాగడి మర్త కుర్చీలు అంటారు అట్లని. అందరూ కూర్చుని ఇలాగ అందనుకోండి బుజ్జే టీ అట్టరు అందను అత్తగారిని అట్టుకొస్తుంది. దీనికి ఎంత స్టైల్, దీనికి టీ తేవాలి అనేది. అసలు నీకు అత్తగారు లేదా నీ మొగుడు ఎక్కడాడే? తల్లి గర్భంలో పడితే నీ భర్త అటు అన్ని కోరికలు అన్ని ఆశలు మానుకుని ఎంతో చక్కగా గర్భాన్ని దాసి బిడ్డను కానీ ఆడికి దోమలు కొట్టకుండా ఈగలు కొట్టకుండా సలేయకుండా ఎన్నో సౌకర్యాలు చేసి పెద్ద చేస్తే ఆ నా మొగుడు నీకు తండ్రి నీ కొడుకాడా? ఆడికి ఏమి ఎట్టినవే నువ్వు? ఆ తల్లిదండ్రులకి ఏంటనే మీ అమ్మ నాన్న వస్తే మాసం తెమ్మంటా అన్నీ అయ్యే కదా యూట్యూబ్లోనే. అయ్యే అన్నీ పిచ్చెక్కించేస్తున్నారా? 10th క్లాస్ కుర్రోడట, ఇంటర్మీడియట్ టీచర్ గారట, లవ్ అంట. అవ్వా దెయ్యం ఎంత మోసం. 10th క్లాస్ కుర్రోడు 16 సంవత్సరాలు, టీచర్ గారి వయసు 30 సంవత్సరాలు. ఇయ్యా స్టోరీలు అట్లా చూసి చూడే ఇటు చూడే బాబా ఇవి మళ్ళీ చెప్పుకోవడం.
ఎంత దారుణం అండి. ఆడపిల్ల సునీళ్ళు వేసుకోకుండా అయ్యో గొప్ప డ్రెస్సులు కొనేసుకున్నామని వేసుకుని, ఆడపిల్ల యవన పిల్లలు సునీళ్ళు వేసుకోకుండా ఏమంటది ఇంగ్లీష్లో ఏమంటారు సార్, టెస్ట్ అలా పెట్టుకు తిరుగుడు సిగ్గులేదు నీకు? దేవుడికి అవమానం తెచ్చే విధంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. చెప్పాలి ఇంట్లో. నేను విన్నాను అనుకోండి, ప్రార్థన చేయి. దేవుడు ఆ హృదయం మార్చి ఇలా ఉండకూడదు అనుకుంటారు. ఆమె అత్తగారు కూర అయ్యో, కోడలకి అత్తగారు కూర ఎత్తదా మరి? ముందే ఇది ఆమె ఓకే, దాన్ని అలా కట్టి పెడదాం. అయితే చూడండి, అత్తగారి కోసం ఏమేరిందంటే పరగ ఏరి పెంచిందంటే అండి, పోషించిందంటే అండి. ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే ఉన్నతమైనవి చూస్తున్నామండి. ఏమీ లేనప్పుడే, ఫ్యాన్ లేనప్పుడు, నిజంగా కూర్చోడానికి సౌకర్యం లేనప్పుడు, సచ్చి లేనప్పుడు దేవుణ్ణి ఆరాధించడం గొప్ప భాగ్యమై ఉందండి ప్రియులారా. డబ్బున్న వాళ్ళు ఎదురుతున్నాం. స్థానిక పాస్టర్కేమో 10,000 100. ఆమె ఆడెవడో ఎవడో గొట్టంగో పాస్టర్ గారికి ఏమో 900. ఏంటి దశభాగం? ఆడికి మేడ ఉంటది, మిత్తు ఉంటది, కారు ఉంటది, అన్ని ఉంటాయి. నాకేమో చెప్పులు ఉండవు. చెప్పు తెగిపోతే పిన్ని చెట్టుకుంటారు. చూస్తాను అన్ని చూస్తా. ఎవడవలు ఇస్తారు. ఆయన చెయ్యేసాడమ్మా, అయిపోయిందమ్మా. అయిపోతాడు, ఏదో రాసుకుని వేస్తాడు, చూసుకో మరి. హల్లెలూయా. ఆమె అర్థమైందా? పేద భాష రాజమండ్రిలో 3-4 ఉన్నారు. ఎంత తీయగా మాట. అబ్బా, హృదయం అలా చల్లగా జారిపోతుంది. 4 పిచ్చి కేకలు వేసిన ఉన్నా కూడా నేను ఎవరికి కేకలు చేస్తారా? ఎవరికి చేస్తారు? హల్లెలూయా. సహోదరులారా, అబ్బా ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు ఆయన. ఎంత స్వీట్ వాయిస్ అయింది. మా పాటగారి పిలితే చెల్లె బుల్లే అని పిలుతాడు. అంత ఆమె ఏమీ లేనప్పుడు చేసేదే ఆరాధన. మీకు ఒకటి తెలుసా ప్రియులారా, దావీదుకి ఏమీ లేదు, తినడానికి కూడా ఏమీ లేదు. బ్రహ్మానందంగా చెప్పాడు అనుకుంటాను ఈ విషయాలు. ఆ రోజు నుంచి అంతే, ఆ మనోడు 4 రోజులు ఎప్పుడుగా సంబంధం కుదిరిపోయింది అంటారు. బాబుకి పెళ్ళి అయిపోయింది అంతే, పాప కూడా కుదిరింది అన్నట్టుగా తెలిసింది నాకు. ఆ వివాహం కూడా ఘనంగా జరగాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏమీ లేని టైంలో ప్రజలు ఒక 500 మంది సైనికుల దాకా దావీదు నెమ్మడిస్తున్నారంట. దావీదు అన్నాడంట, బాబు రే, నేను తిన్నందుకే ఏమీ లేదురా, ఆకులు అలములు తిండి బతుకుతున్నాను, నన్ను నెమ్మడించుకున్నాను అన్నాడంట. ఆమె ఏసయ్యమన్నా నాకు ఆకాశ పక్షులు వాళ్ళడానికి అయ్యి ఉన్నాయి, నక్కలు చూడడానికి అందులో అయ్యి ఉన్నాయి, నాకు ఏమీ లేదన్నాడు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు నేను ఏ స్టోరీ చెప్పినా మర్చిపోయాను. దావీదు స్టోరీ. అప్పుడు వాళ్ళు అన్నారంట, రాజా రాజా అనకండి రవ్వబాడు తెలిసిందండి చేస్తాడు. ఇప్పటికే ఆడు ఇప్పుడే కక్షెట్టేసుకుని, మన రాజుగారికి కక్షెట్టుకుని ఎప్పుడు పొడి చేద్దాం చూస్తున్నాడు. నేను ఇంకా రాజుగాడు అనకండి రవ్వ పెద్ద రాజుగారి పేరు సౌలు గారు, సెంట్ రాజు గారు. అయినా మాకు రాజు నువ్వే అంటారు. వీళ్ళు నేనే ఆకులు అలవడా తింటున్నాను. పాస్టర్ గారు వస్తుంటారు, పచ్చడి చేసి తింటుంటారు, భోజనం చేయమంటారు. నీకు ఆకలితో వచ్చావు కానీ పచ్చడి మీద చూసి వచ్చి పాస్టర్ గారు మా ఇంటికి వెళ్ళిపోతాను మాసం గారు అంట. పాస్టర్ గారు పక్కన కూర్చో తింటావా? ఏం చేస్తాం మీరు? పచ్చడి ఎత్తాడు, ఒక్కోసారి పచ్చడి ఉప్పు కారం వేసి తింటామండి. తినాలే. తినేవాళ్ళు తలకాయ మాసం వారానికి 2 తలకాయలు తినేసేవాళ్ళు మేము. తలకాయ మాసం లేదు, ఏమి మాసం లేదు. కాళ్ళు వారానికి ఒకసారి కాళ్ళు బలం వస్తుందంటే కాళ్ళు తెచ్చి తాగేసి ఉల్లు అని పీకేసేవాళ్ళు. మేక కాళ్ళు ఎక్కడ ఉన్నాయి వెళ్తే ఇప్పుడు ఒక్కోసారి ఉప్పు కారం తింటున్నాం. ఏం చేస్తా? దేవుడు అలా ఉంచలేండి, టైంకి ఏదో పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. మన నోటికి రుచి తగ్గించడు ఆయన. ఓకే. అప్పుడు అలా అంటారంట, రాజా దావీదా, నువ్వు అరణ్యంలో గొర్రెలు మేపడం మాకు తెలుసు, చెప్పావు నువ్వు. అయితే నువ్వు సింహాన్ని చీల్చేసేవట, గొర్రె పిల్ల కాపాడేవంట, మేము అది చూడలేదు. ఏమన్నారల్లా?
ఎలుగుబండిని చీల్చేసామంట, గొర్రె పిల్లని కాపాడామంట. అది మేము చూడలేదు. కానీ ఎముకలు దెయ్యంలాగా ఉన్నావు నువ్వు. ఎంతలా కుర్రోడు 14 సంవత్సరాలు 15 18 సంవత్సరాలు అన్నాడు ప్రవక్త. ఆమె చిన్న బొడ్డోళ్ళలా ఉన్నావు, ఇంత కుర్రోళ్ళలా ఉన్నావు. నీ దగ్గర చూస్తే కండలు లేవు, ఏమీ లేకపోయినా సరే నువ్వు అంటున్నావు సున్నతి లేని ఈ పిలిస్తాడు మనల్ని ఏం చేస్తాడు అంటున్నావు. ఆ మాట మా హృదయాన్ని అత్తేసుకుంది రాజా. ఓ నిజంగా ఎంత పొగరుంది ఎట్రా బాబు అనుకున్నాం. ఆమె ఓకే దేవుడికి మహిమ కలిగిన గాక. కుర్రోడు ఆడ కన్నలు తిని గొలియాది గారు అనండి, నేతాడు వచ్చేస్తాడు సాయంకాలం. ఎంతో పని చేసినాడు ఆడొచ్చేయడానికి ఉంటారు. హల్లెలూయా. రాజా నువ్వు కాళ్ళలో పోయావు. అమ్మ కూర్చోండి. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. హల్లెలూయా. ఓకేనా? అయితే రాళ్ళు తెచ్చో ఏంట్రా కుర్నా కొడుకు అనుకున్నాం. ఆమె ఒక్క రాడు తీసుకుని నీ ఒడిసుల్లో పెట్టి ఇసిరినప్పుడు నిన్ను చూడలేదు రాజా, నీలో దేవుని చూస్తున్నామేమో. మేము నిన్ను వెంబడించట్లేదు రాజా, దేవుడు నీతో ఉన్నాడు, అందుకనే మేము దేవుడిని వెంబడిస్తున్నామన్నారట. ప్రతి సేవకుడు కూడా ఎవరు ఉంటాడంటే దేవుడు ఉంటాడు. వెంబడించండి, పేద స్థితిలో వెంబడించండి. అప్పుడు ఓ నిజంగా వాళ్ళందరూ అయిపోయిన రాజానికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మంచి 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 పొజిషన్లు ఇచ్చేయడంటే రాజు. ఎంత గొప్పది రాజుతో ఉంటండి వరాలన్నీ మన. నేను వెనక్కి కూర్చుంటాను, ముందు కూర్చోను. నేను వాక్యంగా చదవమంటారేమో అంటా. హల్లెలూయా. 10,000 కట్టలో రూపాయి కాదు తీసేస్తావు. ఆయన ఏమన్నాడు? కొంచెంగా ఇత్తు వారు కొంచెమే ఇస్తానంటున్నాడు. ఆ మాట తెలిసేలేదే మనకే? తెలుసా? దశంభాగం పెట్టి ప్యాన్ కొంటానంటావు, దశంభాగం పెట్టి గడియారం కొంటానంటావు. నీకు సంబంధం పెట్టి దశంభాగం దేవుడి సంబంధి. హల్లెలూయా. ఎవరి సంబంధి? సొంతంగా కానుక ఇచ్చుకో. ఒక ఆయన అంటాడు మనకి మన పాలందుకు కూడలు ఎడుతున్నా ఫోన్స్కి వేసుకోండి అంతే అన్నాడు. మన వర్తమాన భాస్కరే కిక్కిరి మనలో తీసుకున్నారు, వెళ్ళారు. అన్నీ అయిపోయినాడు. 15 మిగిలిన అంట. సంఘం ఏం చేయని అడిగాడంట. పాస్టర్ గారు మీ కొడుకులు ఉంటూ ఉంచుకున్నాడంట. అబ్బా ఏం బాగుందండి. మనము మన ప్రార్థన ఎట్టో బాగా వచ్చి ఉంటాయి అనుకుంటున్నాం. మనం ఏమొస్తాయి? జోబులు శుభ్రం ఖాళీ అయిపోతాయి. ఏముండవు. జనవరి వస్తుంది గౌనుకుండా అంటుంది మా పాప. చూద్దాం ఇదే చదువుకుంటున్నాను అంతపోటీ. ఆమె సరే ఓకే దేవుడు ఇస్తాడులేండి. తెలుసు కదా ఎన్నిలు వేరుకుంటూ తన అత్తగారిని పోషించింది. ఆ ఎన్నిలు ఏరుకుంటున్న సమయంలో బోయా వచ్చి చూశాడు. ఎవరు ఆమన్నాడు? ఫలానా అన్నారు. ఓకే ఆమెకి ఏం చేయడంట? గుప్పొడ్లు వదిలేయండి. ఏ వదిలేయలే? గుప్పొడ్లు వదిలేయమన్నాడంట. ఆమెకు ఆ సంగతి తెలీదు. నీ భక్తిని బట్టి దేవుడు నీకేం చేస్తాడా? గుప్పళ్ళు వదిలిపెడతాడా? హల్లెలూయా. నీకు గుణాలు ఏమీ లేదు, నీకేం వదిలిపెడతాడమ్మా? నీకేం వదిలిపెడతా? ఎన్ని ఏరుకోవడమే. ప్రవక్త ఏమంటే తెలుసా? ఎన్ని ఏరుకునే అంటే జీవితం చాలా పేద జీవితం అంట. అంత పేద జీవితం ఆ దేశంలో లేదటండి. ఏమండి? ఆ దేశంలో ఆ ఏరియాలో బోయాజు కన్నా ధనవంతుడు ఎవడో లేడన్నాడు. ఎన్ని లేరుకునే పేద స్థితి ఎక్కడ? ఓ నిజంగా బోయాజు గొప్ప స్థితి ఎక్కడ? ఆ మహానుభావు అంటున్నాడు వాళ్ళకి ఎన్ని కొంచెం వదిలే గుప్పుళ్ళు వదిలింటున్నాడు. ఏమి త్వరగా వచ్చేసేవమ్మా? ఏమో అత్త ఇన్ని గుప్పులు దొరికినాయి నాకు. ఏంటి తెలుసండి? ఒడ్లు తెరుకోవాలి, దంచుకోవాలి, తినాలి. మెరికలాన్ని తినాలల్లో. మెరికలాంటి తెలుసా? పిల్లలకి బియ్యం ఎలా వస్తున్నాయి కదా ఇప్పుడు. అమ్మా అనబెట్టు తినేస్తాం అంతే. శంసతో తింటాం. మళ్ళీ చేయి కడుక్కుండా లేట్ అవుతుంది. హల్లెలూయా. ఓకే ఆ తర్వాత రోజున భోజనం చేస్తుందంట. ఎవరా? రూతు పక్కకి ఎక్కడికో వెళ్ళిపోయి సాటు చేస్తుందంట. అయ్యగారికి పెద్ద క్యారీ వచ్చిందంట. ఎవరికే?
బోయాజు గారికి పెద్ద క్యారీ వచ్చింది. ఎందుకంటే క్యారేజ్ నార్మల్గా వస్తుంది, పని ఉంది పెద్ద ఎట్టమన్నాడు ఇంటికాడ. ఆమేన్. వధువు క్యారేజ్ ఎట్టుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏ పట్టుకొచ్చాడండి? వధువుకి క్యారేజ్ పట్టుకొచ్చాడు. పొలంలో ఎక్కడ కనపడుతుందేమో క్యారేజ్ అలా తెచ్చేసి అనుకున్నాడా? సాటుకు పోయి భోజనం చేస్తుందంట. అందులో మేత్రు ఉంటాడు కదా, అరే బాబు మన సహోదరి ఏది అంటే ఏవో రాజు ఇప్పుడు దాకా అక్కడ ఏరుకుంది, మరి అక్కడెక్కడ అన్నం తింటుందేమో చూడండి అన్నాడు. చూసారు, పక్క వెళ్ళిపోయి పాపం అమెరికలను మింగలాగా మింగుతుంది పచ్చడి మెతుకులు. ఆమె మింగుతున్నప్పుడు బోయాజు అన్నాడు, ఆమెను ఇక్కడ రమ్మనండి. ఆమె వచ్చింది. ఎందుకు ఈ గుప్పుడులు వదిలేసే కదా నువ్వు ఎంత కట్టిపోయామని అడుగుతాడని భయంతో వచ్చింది. హల్లెలూయా. ఏం కూర ఏదో చెప్పింది. సరేలే పోనీ నా పక్కన కూర్చో. ఆమె జడుతా కూర్చుందా? కూర్చున్న తర్వాత ఆమె క్యారేజ్ ఓపెన్ చేసి చాలా బాగుంది తిను. ఆమె భోజనం పెట్టాడట. తర్వాత ఫేలాలు దాచిపోళ్ళు మనం ఎడతాం కదా, పాస్టర్ గారికి ఏం పెడతారు మీరు? మేము కానీ అలసిపోతామేమో అనేసి భోజనం చేసి మళ్ళీ దాచిపోళ్ళు కూడా ఎడుతున్నారు. చాలా మంచిది, ఎడతాం మానేకండి. ఎడతంగా తినిపిస్తాడు. ఆమె హల్లెలూయా. ఆ తర్వాత ఆ స్టోరీ అయిపోయింది. ఆ రోజు ఏదో ఇచ్చాడు బోయాజు. ఏమయ్యా పెందరగాడు వచ్చేసామంటే, తాత ఆయన చాలా మంచోడు. ఎవరైనా బోయాజు గారంట చాలా ఎత్తుకున్నాడు, ఎర్రగున్నాడు, అందంగా ఉన్నాడు, మాట కూడా చాలా బాగుందత్త. అవునా? ఆయన ఎవరో తెలుసా? మన బంధువే, నీ భర్తకి సహోదరుడు అవుతాడు అందంట. అన్న తర్వాత ఈ రోజు ఎన్ని ఏరుకునేది ఏరడానికి ఎలకో రాత్రికి జాయిగా ముత్తవవు నీకు పని ఉందంది. రాత్రి పని మొత్తం అయింది. నువ్వు వెళ్ళు, బోయాజు కళ్ళలో పడుకుంటాడు, నువ్వు వెళ్ళి అతని కాళ్ళ దగ్గర పడుకుని దుప్పటి కప్పుకోవాలన్నదంట. ఆమేన్. స్టోరీ అంతా అందులో నేను చెప్పేస్తున్నాను అంతే. ఆమేన్. వెళ్ళి పడుకున్నప్పుడు ఆమె అలా చేసి అత్త ఏం చెప్తుంది చేసింది. మనోడికి మధ్యరాత్రిలో మెలకు వచ్చింది. హల్లెలూయా. వెళ్ళి పడుకున్నది, లేచిన తర్వాత నువ్వేంటంటే అప్పుడు స్టోరీ అంతా చెప్పింది. అప్పుడు మాట్లాడుతాడు మాట, ఈ మాట, నా జనులందరూ నిన్ను ఏమనుకున్నారండి? నువ్వు చాలా మంచిదానివి, నీ గుణం చాలా మంచి గుణం అంటున్నారట. హల్లెలూయా. గనుక నువ్వేం కంగారు పడకు, నాకన్నా సమీప బంధువు నీకున్నాడు, వాడు కాదంటే తెల్లారి లోపల నీ కార్యము నేను చేస్తానన్నాడట. ఆమేన్. కాళ్ళు దుప్పడంటే ఏంటి తెలుసా అండి? కలవర శిలువలో యేసుక్రీస్తు వేలాడినప్పుడు, కొట్టబడినప్పుడు, రక్తం చిందినప్పుడు కారిన పాదాల నుంచి కాడిన రక్తం కాడ మనం మోకరిల్లాలట. దుప్పడేడు తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలట. ఆ శక్తి లేకుండా మనం ఏమీ చేయలేం. ఆమేన్. ఓకే, ఈ కార్యం అంతా బాగానే జరిగింది, ఇలా చెప్పాడు. ఓకే, అయితే ఇక్కడ చిన్న లింక్ ఏముందంటే, ఈమె భర్త చనిపోయినటువంటి ఎదవ లెక్క, ఎదవరాలు అంటారండి, ఎదవరాలు. ఆమేన్. కనుక యాజకుడు ఏం చేయకూడదంటే వివాహము లేవికాండం 21:10 టక్టకం తీయాలి. రేపు వచ్చిన ఆయన నెమ్మదిగా మంచి వాకింగ్ చెప్తారు మీకు. నన్ను ఏదో చెప్పినమండి. 21:10 త్వరగా ఆ మాట చెప్పేసి త్వరగా ముగించేస్తాను. ఎవరి తల మీద అభిషేక తైలము పొయ్యబడునో యాజక వస్త్రములు యేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడుదురో శవాల దగ్గరికి వెళ్ళకూడదు. తన తల్లి శవం వల్లనే కానీ, తన తల్లి శవం వల్లనే కానీ చదవండి. దేవుని అభిషేక తైలము అనేటి కిరీటముగా అతని మీద దేవుడి కిరీటం, దేవుడి అభిషేకం అనే కిరీటం అతని తల మీద ఉండాలా? ఉండును గనక
అపవిత్రము పరిచరాదు. నేను యెహోవాను, అతడును అతని కన్యకును. ఎవరిని చేసుకోవాలి యాజకుడు? ఎవరినండి? ఆ తర్వాత చదవండి అమ్మా. కన్యకను పెళ్లి చేసుకోవాలి. ఎదవరాలనైనను ఇడవబడిందంటే ఇడోకులు తీసుకుంటున్నారు కదా గొడవలు పెట్టుకుని, తెలుసండి? పెళ్ళి అయిన తర్వాత ఇడోకులు, ఇడవబడిందంటే వాళ్ళు. బస్టులంటే భర్త ఉండగానే ఇంకొక పురుషుడితో ఉండే స్త్రీలు. జారా స్త్రీ అయినను అట్టి వారిని పెళ్లి చేసుకొనక ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. ఆమేన్. ఇక్కడ మరి ఈ స్త్రీ చూస్తే భర్త చనిపోయిన స్త్రీ. ఆమేన్. ఇప్పుడు లోకంలో ఉన్న మనం ఏంటి? మనకు భర్త లేడు. ఏంటండి? మన భర్త చనిపోయాడు. మనకు భర్త కావాలి. మనకు భర్త కావాలంటే మనకు భర్త ఉండి చచ్చిపోయాడు కాబట్టి మనం ఏమై ఉన్నాం? ఎదవరాలవై శీలం లేని వారు. పాస్టర్ గారు కన్నత్వం గురించి మంచి మాట చెప్పారు. అది మీరు వినుంటారు, నేను చెప్పలేండి మళ్ళీ. ఆమె హల్లెలూయా. ఏంటండి? మనకు భర్త కావాలి. మనకేమో ఏమి లేదు, కన్యత్వం లేదు. ఎలాగొస్తుంది? ఆమేన్. దేవుడు ప్రవక్త ఏమన్నాడంటే, హల్లెలూయా, 2000 సంవత్సరాల క్రితం ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, ఆమేన్, పునరుద్ధానుడై లేచి వెళ్ళిన తర్వాత 10వ రోజున మేడ గదిలోకి దిగి వచ్చి ఈ అన్య స్త్రీకి మరలా కన్యత్వాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పోగొట్టుకున్న శీలం మరలా ఆ పరిశుద్ధాత్మతో నింపి మరలా శీలను ఇచ్చాడంట. ప్రియులారా, ఇప్పుడు నీవేమైనా యోగ్యురాలు అయి ఉన్నావు. దేవుడి దగ్గర రావడానికి యోగ్యురాలు అయి ఉన్నావు. ఆమేన్. ఏమై ఉన్నావండి? ఒక పాయింట్ ఎత్తుకుందామని టైం చూస్తున్నాను, టైం అయిపోయింది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావు? యోగ్యురాలు అయి ఉన్నావు. ఆయన బంగారు లాంటి భార్య అని కోరటం లేదు. ఓ ఆస్తిపాస్తులున్న భార్య అని కోరటం లేదు. ధనం ఉన్న భార్య అని కోరటం లేదు. లేదా ఆస్తులున్న భార్య అని కోరటం లేదు. అంతస్తులున్న భార్య అని కోరటం లేదు. ఓ అందసందాలున్న భార్య అని కోరటం లేదు. యోగ్యురాలైన భార్య అని కోరుతున్నాడు. గుణవంతురాలైన భార్య అని కోరుతున్నాడు ఆయన. ఆ గుణాలు నీలో ఉన్నాయా? ఆ గుణాలు నీలో ఉన్నాయా? ఓ నిజంగా చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం సామెతలు రాసిన పత్రికలోని 10వ వచనం చదువుతాం. చూడండి, తీసేలా. అయిపోయింది టైం. ఇంక నన్ను ఎప్పుడు కాకాడి. 13వ వచనం కానీ చదవండి బాబు. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను ఎదుగును తన చేతులారా. ఆ వాక్యం అంతా చదివేయాలండి 31 దాకానే. చేతులారా వాటితో పని చేయను. చూసారా? వత్తకు వాడలు దూరపు నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకును. ఏం చేస్తుందండి? చీకటితోటి లెగితే అది ఎప్పుడైనా లేసారా మొఖాలు మీరు? దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా. ఈ స్త్రీ గుణవంతు, నీ గుణము దేవుడికి కనపడాలంటే నువ్వు చీకటితో లేచి దేవుడు మొఖాన్ని చూడాలి. 7 గంటలు లెగిస్తానండి. 7 గంటలకే కుళాయి వస్తుందండి. అప్పుడు లెగిస్తానండి. కుళాయి కోసం లెగుతున్నావు, దేవుడి కోసం. తర్వాత చదవండి. ఏం చేస్తుందంట? చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపడుతుందండి. నువ్వేమన్నా టిఫిన్ కొనుక్కుని వెళ్ళిపా. టిఫిన్ కొనుక్కుని నువ్వు యోగ్యురాలు కాదు. సంఘం అంటే పురుషులు స్త్రీలు కూడానండి. స్త్రీ కానీ పనికి వెళ్తుంది అనుకోండి, నేను మంచిగా కొద్ది టిఫిన్ అమ్మాయ్యా, చిన్న టిఫిన్ అండి బాబు అంటే, నేను నొద్దును లేకపోతే అంట. హల్లెలూయా. ఈ యోగ్యురాలు ఏం చేస్తుంది? చీకటితో లేచి ప్రార్థన చేసి తన భర్తకి తన పిల్లలకి భోజనం సిద్ధపరుస్తుందంట.
తన బండి కత్తెలకి బత్తి వంటి కూలి ఏర్పాటు చేసాను. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనెను. హల్లెలూయా. నా చేతులు ఎప్పుడు నొప్పే, నువ్వు గుణుగు తిప్పే. మన చేతులు ఎప్పుడు దీనికి నొప్పే, దీనికి నొప్పే, గుండుకు నింపడానికి నొప్పే. పడుకుని ఉంటే తలగాడికి నొప్పి. ఆమె కాంచేపుడికి మనకి ఇసుపు నొప్పి, ఏమి నొప్పి. ఈ నొప్పిల వల్ల ఉపయోగం ఏమి లేదు. కానీ యోగ్యురాలు ఏమంటుందంటే తన చేతులను బలపరుచుకునేను. అబ్బబ్బబ్బబ్బ, దేవుడు గుణవతురాల్ని ఎదుగుతున్నాడండి. ఆయనకు భార్య కావాలి. శీలవతుని ఎదుగుతున్నాడు ఆవిడ. ఆయన గుణవంతురాలను ఎదుగుతున్నాడు. ఆయన తన వ్యాపారాల అవము ఏం ఆరదటండి ఇలాగుంటేనే. కరెంట్ ఎంత పడిపోతుంది ఇంట్లోనే. కరెంట్ ఎంత పడిపోవటం అంటే ఏంటి చెప్పండి. ఏదో లోటే, ఏదో లోటే, ఏదో లోటే, ఏదో లోటే. ఆమెను పంట చేత పట్టుకునేను. చూసారా, ఇందాక దీనత్వం గురించి మాట్లాడుకున్నాం కదా. అక్కడ ఏంటది? ఏటమ్మది? దయనా, దయాగుణం. ఇక్కడ ఏం చేస్తుంది? దీనులకు తన చెయ్య చాపును. ఖచ్చితంగా మీకున్నంతలో చూపను ప్రియులారా. దరిద్రులకు తన చేతులను చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదా. ఏం చూసారు? ఈ భక్తి మీద ఎంత నమ్మకం ఉంది ఈమెకి. ఈమె గుణానికి ఎంత కట్టేసుకుని చూసారా. ఆమె ఇంటి వారందరూ రక్తపు వర్ణ వస్త్రములు ధరించి వారు ఆమె పరుపులను సిద్ధపరుచుదంట. నీ పక్కన వేసుకో, నేను వేసుకోనా? ఏమంటా? ఏయ్, భర్త గారు వచ్చి ఆ దుప్పట్ల గారు మాట్లాడి అలా వదిలేసారన్నారు అనుకోండి. మీరు కూడా మాట్లాడచ్చు కదా, మీరు పడుకున్నారు కదా. ఇది సమాధానం. అయితే నేను పడుకోను, నేను ఏరిగా పడుకుంటానంటే ఆయన సాప అయింది, ఈ సాపింది, ఆ సాప అయింది. కానీ గుణవంతురాలు ఏం చేస్తుందంట? పరుపులు సిద్ధపరుస్తుందంట. చూసారా ఎంత గొప్ప పని లేదు ఇంక మానవుడికి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండెను. గవ్విని యొద్ద. ఎంత గొప్ప భార్య అలాగుంటే భర్త ఎలా చక్రవర్తిలోకి ఎదిగిపోతాడండి. ఎక్కడ ఉంది నీకు? నారబట్టలు నేయించి అమ్ముతుందట. ఈ బాబు ఈ పని కూడా చేస్తుంది ఇవిడి. ఏమని చేస్తారా? అమ్మా ఏమో మీ పేర్లు ఎవరు? జాసిని ఉంది కదా, జాసిని చెప్తాను. వాళ్ళ అమ్మగారు అన్నారు, మన వసంత్ గారు అన్నారు, జాసిని కొత్త నీరసంగా ఉందా, కుళ్ళగా. దీక్షిత జాసిని రాలనెట్టుకుందండి. వచ్చిందా? రాలేదు. దీక్షిత, దీక్షనా పోలేదిత, దీక్షిత అన్నది వాళ్ళ అమ్మగారు అన్నారు. దీక్షిత కొద్ది నీరసంగా ఉంది, కుళ్ళగా. నాకు నీరసంగా ఉంది అంటున్నావా అమ్మ? కడుగుతున్నావా? కడుగుతున్నావా? లేకపోతే తల్లి కూడా అలా చేశారులేండి. జాసిని కొన్ని జాసిని లేదు కాబట్టి ఎందుకో దేవుడు అలా ఆత్మగానే ఉందేమో ఇక్కడ. ఉందేమో తెలుదా? ఆ పేరు ఈ పేరు పెరుగుతుంటే ఆ పేరు రావట్లేదు నాకు. అంటే జాసిని సేమియా కాసి అందులో ఎట్ట తినమ్మా, ఇది తింటది అంత దేవుడు గలాసాడేస్తుంది. అలా అమ్మగా అడగాలి. పిల్లలు, ఆడపిల్లలు వంటలు నేర్చుకోవాలి, చదువులు కాదు. చదువులు చదవండి, చదవాలండి, ఉద్యోగాలు సంపాదించి ప్రయత్నించండి. ఏం నేర్చుకోవాలి? వంట పని. అదే అడుగుతాడు, ఈ రోజు పలవ చేయి అంటాడు. నీకు రాని ఏం చేస్తా? ఒడిలో తెచ్చుకోమంట. తమ్ముడు ఫోన్ చేస్తా, తమ్ముడు ఆ బావగారు పలవడుకుంటే తేరా బోనా చేతకదంట. నువ్వు నేర్చుకోవాలి. బిర్యానీ చేసేస్తున్నారులేండి యూట్యూబ్లో చూసి. అన్నం అరచడమే రావట్లేదు, మీదేసుకుంటున్నారు. హల్లెలూయా.
అంటే ఇవి నార బట్టలు కూడా నేస్తుందండి, ఎంత గొప్పదో చూడండి. గుణవంతురాలికి ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి. నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండను, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను కనిపెడుతున్నారమ్మా. మా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మా పిల్లలు ఎక్కడికి వస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ కోరాడలో కాండ్రేగల దగ్గర కాండ్రేగల వెళ్ళి కోరాడ రోడ్డు ఉంటుంది మన మధ్యలో. భర్త ఉన్నాడు, కొడుకో పిల్ల ఉన్నాడు, అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఏం చేసింది? డిసి గ్రామం ఏ గ్రామం అన్నారని నాకు తెలుదు, పోన్లే మీకు తెలిసింది కదా. ఆ గ్రామంలో ఎట్టిందండి, నలుగురుగా ఎదుర్కో, నలుగురు ఎంట పడ్డారు. మొత్తం ఫలానా రూట్ అని తెలుసుకున్నారు. వస్తే నేను లెక్కపోలని చూస్తున్నాను, నేను తప్పుగా అర్థం చేసుకోకండి. ఆల్రెడీ ఒక ఎక్కిన వస్తుంది అలా ఆయన అనుకున్నారు. ఆయన కొట్టేసారు ముందు, ఒకరి తర్వాత ఒకటి వచ్చారు. ఈడెవడంటే ఆడెవడంటే ఏంటంటే నాకు ఇచ్చిందిరా నాకు ఇచ్చింది పోన్నాము, నన్ను రమ్మని అన్నారు. ఇలాంటిది సావకూడదు కాదని ముక్కు కోసేసారట. అర్థమైందా? ముక్కోడు కోసేసారట, చివరి కట్ చేసారట. పెద్ద హాస్పిటల్ ఉంది. ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే మగ పిల్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. మగ పిల్లకి ఏం నేర్పుతారు? సిగరెట్లు, మత్తు పదార్థాలు నేర్పుతారు. జాగ్రత్తగా ఉండాలి, వాక్యంతో ఉండాలి. అర్థమైందా? ఆమె తర్వాత పిల్లల కోసం మనం ఖచ్చితంగా చెయ్యాలి. ఇక్కడ మంచి బలమైన మాట ఉంటుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆమె పని చేయకుండా ఆమె భోజనం చేయదంట. దున్నపోతులాగా ఏ పని చేయకూడదు తినేస్తున్నాం మనం చాలా మంది. పని చేయకపోతే భోజనం చేయకూడదు మనం. అర్థమైందా? దీనికి ప్రవక్త గారు చాలా కఠినమైన మాట అన్నాడు. నేను చెప్పను, ఎప్పుడన్నాడు మీకు చదువుకున్నాను, మీకు తెలుస్తుంది. ఏం చేయకూడదు మనము పని చేయకుండా భోజనం చేయకూడదట. మనం ఏం చేస్తాం? పని చేసినా చేయకపోయినా కానీ శుభ్రం ఉండేసారి ముందెడితే శుభ్రం తినకపోతే ఏం చేస్తారు? ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు వందురంట. ఎప్పుడన్నా అన్నారా మీ అమ్మగారులే? మా చాలా మంచిదనివే అన్నావా? ఎప్పుడన్నా అన్నవా? అమ్మ ఏంటి టిఫిన్ వేళ? ఉప్మా చేసానమ్మా. నువ్వు ఇప్పుడు ఉప్మా చేద్దాం, మన ఉప్మా ఇప్పుడు ఉప్మా అంట. ఆమె అమ్మా నువ్వు ఉప్మా చేస్తే చాలా బాగుంటుందమ్మా అన్నవా? ఏం కూర మమ్మీ? బెండకాయ ఎప్పుడు చింతపండు సారి పెట్టాను. నేను తిన్న బాబాది, నాకు అది తెప్పించి ఆపరా. నువ్వు బెండకాయ ఫ్రై పెడితే చాలా బాగుంటుందమ్మా, నేను సారు పెడితే ఎంత బాగుంటుందమ్మా, నాకు నేర్పించమ్మా. నేను పెళ్ళికి మా భర్తకి నా పిల్లలకు వండుకుంటానమ్మా అన్నవా? ఇదేనో ఈ గుండెకి కుక్క ఎడతారు, ఆ కుక్కలు తినేసి గుండెకి తెచ్చి ఇంట్లో తింటారు. ఆయన నాకేసి కుక్కలు కానీ నాకేస్తే ఆడిబిడి కడిగేసి ఉండేస్తారు వాళ్ళు. ఆ మా అమ్మ తినేస్తాం. ఆమె ఎప్పుడన్నా తండ్రిని గౌరవించాలి, మనకు భోజనం పెడుతున్నారు వాళ్ళు. వారందరినీ నీవు మించిన దానవు అని అని చాలా మంది కుమార్తెలు ఎక్కడి నుంచి చదువుతున్నారండి? నేను చదువుతున్నానండి. ఓకే ఓకే. చాలా మంది కుమార్తెలు వారందరినీ నీవు మించిన దానివని తన భర్త పొగుడుతున్నాడట. మన యేసుప్రభు ఏం చేయాలి? మనల్ని వాళ్ళందరినీ మించిన దానివని పొగడాలి. ఏంటండి కామేస్తున్నారు లైట్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటండి, మనం ఏమంటున్నాం కదా లిఫ్ట్ గట్లా ఎట్టుకోకూడదు మొత్తం మనం అంటున్నాం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే లైట్ మీరు లిఫ్ట్కి వచ్చిందంటే ఆందంట, వేసినట్టు ఆందంట షిమ్మని ఇలా బాగుందంట. నాకు ఆంద ఆయన ఆంతది మరి, అసలు ఆయన చూపుకే అడ్డులేదు ఇంకా. ఎప్పుడున్నాడు పెద్దలు చూస్తే అప్పుడు తెలుస్తుంది ఏంటమ్మా పెద్దలు అలాగ ఏమో అన్నీ పాటరు గారు కుట్టినట్టుకుందండి బాబు. నువ్వు చేసేది లైట్ రంగని చెప్ప మళ్ళీ దేవుడు ఇచ్చాడు. ఏం చేస్తాం వీటిని లా సన్న ఈనుపుల్లా ఉండాలంటే ఇది
నీ ముఖం ఎలాగుంటే ఏమైంది? సర్ప సొప్పెడు చదువుకోండి తెల్లగొచ్చాను నేనా, తొక్కుడు పోయి మంట వచ్చేసింది. నాకు తెల్లటి భార్య అనేవాళ్ళు అంటుందండి, తెల్లగొన్న భార్య అనేవాళ్ళదా? దేవుడు దృష్టిలో నాకు ఆల్రెడీ నిర్ణయించుంటే నేను ఆ కుక్క అంటే ఈ కుక్క వెనకాల పడిపోండి, నేను నల్ల కుక్కలు వెనకాల పడిపోండి. ఏంటి సర్ప వేసి అందము మోసకరము సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంటే ప్రియులారా, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదగును. గౌల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. హల్లెలూయా. ఓ గుణవంతురాలంటే భార్య అంటే ఓ డబ్బు ఉన్న వాళ్ళు, బంగారం లాంటి వాళ్ళు, లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు, లేకపోతే మంచి పేరున్న వాళ్ళు, ఆమె మంచి ఉన్నతమైన వారు, లేకపోతే ఓ మంచి సౌందర్యవంతురాలు కాదు. దేవుడు సంఘములో గుణవంతురాలైన భార్యను ఎదుగుతున్నాడు ప్రియులారా. ఆమె ముత్యము కన్నా వజ్రము కన్నా ఓ అన్నిటికన్నా ఓ ఇలివైన వస్తువు అంటే ఆ గుణవంతురాలు. ఆ గుణవంతురాలైన భార్య కోసం ఎదుగుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 5 రోజులు ఉపవాస ప్రార్థనలో నీ గుణమంతా మారిపోవాలి. ఓ దేవుడికి అంకితం అయిపోవాలి. ఓ నిన్ను కడగడానికే, లేకపోతే నీలో ఉన్న బాధ తీసేయడానికే, నీలో ఉన్న వ్యాధి తీసేయడానికే ఈ దినాలు నీకు దేవుడు నియమించాడు. ఈ దినాలు ఏ దినం పోగొట్టుకోకు. సాతాను ఏదో ఒక అడ్డు పెడతాడు, ఆడు అడ్డు తొక్కి నువ్వు రావాలి. ఆడు సర్పం మీద కాలేసి నువ్వు రావాలి అన్నాడు ఆయన. నీకు అధికారం ఇచ్చాడు. మీరు పాములు తేలులు ఎత్తు పట్టుకుంటారు అన్నాడు ఆయన. అంటే కష్టాలని, బాధలని, ఇబ్బందులు. ఆ రోజు మీ ఈ 4 రోజులు పిల్లలు ఉన్నాయి వెళ్ళకండే, తప్పదని చాలా దగ్గర బంధువు అండి. ఈ బంధువు మరి ఇంకా సమీప బంధువు అంటే ఈయన. ఏ బంధువు ఈయన? సమీప బంధువు అంటే ఈ బంధువు ఎక్కడ తీసుకెళ్తాడు? ఆ బంధువు ఎక్కడ తీసుకెళ్తాడు? అది పలవ ఇడతాడు అక్కడ, గ్యాస్ నొప్పి వచ్చి. ఆమేన్. కనుక ప్రియులారా, ఆయన ఏమడుగుతున్నాడు? సంఘంలో గుణవంతురాలైన భార్యను ఎదుగుతున్నాడు. ఈ గుణాలన్నీ మనలో రావాలంటే ఉపవాస ప్రార్థనలో నలగొట్టబడాలి. ఈ ఉపవాస ప్రార్థనలు సేవకు నిర్ణయించి కాదు, ఎక్కడి నుంచో సేవకుని పంపించి, ఓ బాబు నీ సంఘములు ఈ అవసరమని దేవుడు ఆయనతో మాట్లాడాడు. ప్రియులారా, ఆయన నియమించాడు కాబట్టి మీరు రాగలిగారు, నేను రాగలిగాను, సేవకులు రాగలిగారు, అందరూ ఆరోగ్యంగా ఉండగలిగారు. ఓ నిజంగా ఆ గుణవంతురాలైన భార్య అని ఎవరో కాదు, కానీ నీవు నేనై ఉన్నావు. ఎప్పుడైతే గుణవంతురాలిగా మనం మారిపోతామో, ఓ మన దేవుడు గవుల యొద్ద కూర్చుని ఓ అందరికి ఏం చేస్తాడని తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ఆ పక్కన ఎవరు కూర్చుంటారంట? అధికారం నీదే. ఓ ఆ గుణవంతురాలదే అధికారము. ఓ అట్టి విధంగా ఉందామా? ప్రార్థన చేసుకుందాం అయితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.